గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామాలో మంచి రొమాన్స్ ఉంటుంది. అంతేకాక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఫుల్ వీడియో చూసేసి ఎలా ఉందో కమెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అదే కదా మీరు నాకిచ్చే మోటివేషన్. అప్పుడే నేను ఇంకా మంచి మంచి డ్రామాస్ ని మీ ముందుకు తీసుకురాగలను. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లిన్ని చూపిస్తారు. ఆమె వాష్రూమ్ లో వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తనకి తన డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నువ్వు ఒక ముగ్గురు పిల్లలతో ప్రెగ్నెంట్ గా ఉన్నావు. కానీ మాల్ న్యూట్రిషన్ వల్ల నీకు మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుంటాడు. ఇక్కడ ఈమెకి వామిటింగ్స్ అవుతున్నప్పుడే ఇంకో పక్క మన హీరోకి కూడా సేమ్ వామిటింగ్స్ అవుతాయి. ఆయన పేరు హూ అన్నమాట. ఆయన కూడా ఆఫీస్ లో ఉండి ఒకటే వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అది చూసి అసిస్టెంట్ టెన్షన్ తో, బాస్ మీ హెల్త్ ఎప్పుడు బాగుంటుంది కదా, ఇప్పుడేంటి సేమ్ ప్రెగ్నెంట్ లేడీలా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతున్నప్పుడే అతని మెడ పైన ఒక మార్క్ చూసి షాక్ అవుతాడు. బాస్ ఈ మధ్యలో మీరు ఎవరికైనా అమ్మాయికి దగ్గరయ్యారా అని అడుగుతాడు. నువ్వు నీకెలా తెలిసిందిరా అని అంటే అసిస్టెంట్, కాదు బాస్, మీ హూ ఫ్యామిలీ బ్లడ్ లైన్ ప్రకారం మీరు ఫస్ట్ టైం ఏదైనా అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే మెడపై ఈ మార్క్ వస్తుంది బాస్. అంటే మీరు ఆ అమ్మాయితో పడుకున్నారు, అంతేకాదు ఇప్పుడు ఆ అమ్మాయికున్న ఫీలింగ్స్, పెయిన్ అన్ని మీరు కూడా ఫీల్ అవుతున్నారు. మేబీ ఆ అమ్మాయికి హెల్త్ అస్సలు బాలేదనుకుంటా బాస్, అందుకే మీకు వామిటింగ్స్ వస్తున్నాయి అని ఒక జంబలగరి పొమ్మ లాజిక్ ఆ మాటలకి హూ షాక్ అయ్యి, అంటే ఆ లిన్ ఇప్పుడు చాలా పెయిన్ లో ఉందా అని టెన్షన్ పడతాడు. ఇక్కడ ఆఫీస్ వాష్రూమ్ బయట లిన్ సూపర్వైజర్ డోర్ గట్టి గట్టిగా బాదుతూనే ఉంటది. లోపల లిన్ ఏమో, బేబీస్ నేను మిమ్మల్ని కోల్పోలేను అనుకుంటూ కింద పడిపోతుంది. బయట ఎంప్లాయీస్ అందరు గుమ్మిగూడి, ఆ లిన్ ఒక పల్లెటూరు అమ్మాయి, దానికి అసలు మేనర్సే లేదు, కొంపదీసి ఈ క్లయింట్ తోనైనా ఎఫైర్ ఉందేమో, దాన్ని చూస్తుంటే నిజంగానే ప్రెగ్నెంట్ లా ఉంది అని గాసిప్స్ మాట్లాడుకుంటారు. ఈ సూపర్వైజర్ ఇంకా అరుస్తూ, ఏలెన్ ఇప్పుడే డోర్ ఓపెన్ చేయి లేకపోతే నేను జాబ్ నుంచి ఫైర్ చేస్తాను అని చెప్పి అందరు కలిసి డోర్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వస్తారు. అక్కడ లిన్ బ్లడ్ లో పడి ఉండడం చూసి షాక్ అవుతారు. ఇప్పుడే సీన్ పాస్ట్ లోకి వెళ్తుంది. యాక్చువల్ గా లిన్ ఒక స్మాల్ టౌన్ నుంచి ఫస్ట్ టైం సిటీకి వచ్చి హూ గ్రూప్ లో ఇంటర్న్ గా జాయిన్ అవుతుంది. వాళ్ళమ్మ ఫోన్ లో, అమ్మా నీపై ఆల్రెడీ చాలా ప్రెషర్ ఉంది కదమ్మా, నా గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటే లిన్, అమ్మ కాదు, ఒక్కసారి నాకు పర్మనెంట్ జాబ్ వస్తే చాలు, ఫస్ట్ నీకు ట్రీట్మెంట్ చేయిస్తా అని చెప్తుంది. ఆమె వెళ్తుండగా ఎవరో ఒక పర్సన్ సడన్ గా చేయి పట్టుకుని ఎలివేటర్ లోకి లాగేసి టైట్ గా కవర్ చేస్తారు. లిన్ షాక్ అయి, సీఈఓ గారు మీరా అని అంటుంది. అదెవరో కాదు, ఈ హూ అన్నమాట. ఎలివేటర్ క్లోజ్ చేసి ఆమె చేయి గట్టిగా పట్టుకుంటాడు. ఆమె, సీఈఓ గారు నన్ను వదిలేయండి అని అంటుంది గాని హూ ఆమె తలపై తల పెట్టి, నేను బాగా మత్తులో ఉన్నాను, నువ్వు గనక నాకు హెల్ప్ చేస్తే దానికి బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను అని అంటాడు. లిన్ మనసులో, ఈ ప్రెసిడెంట్ నా జాబ్ పర్మనెంట్ చేయగలరు కదా అని ఆలోచిస్తుంది. వెంటనే ఆహు ఆమె డీప్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన్ని ఎత్తుకొని ఆఫీస్ రూమ్ లోకి తెస్తాడు. లిన్ ఏమో, మిస్టర్ ప్రెసిడెంట్ నేను పర్మనెంట్ పొజిషన్ కోసం అప్లై చేయొచ్చా అని అంటే హూ ఆమె నొల్లో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ ఐడి కార్డ్ చూసి, నువ్వు న్యూ ఇంటర్న్ లిన్నా, నీ పేరు నాకు గుర్తుంది అని చెప్పి గోడ కదిం పెట్టి ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా రెస్పాండ్ అవుతూ కిస్ చేస్తుంది. అతను తన బ్లేజర్ తీసి రెండు చేతులతో ఆమెను ఎత్తుకుని రొమాన్స్ కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు నైట్ స్పెండ్ చేశాక హూ బట్టలు వేసుకుంటూ ఉంటాడు. లిన్ మనసులో అతను చూస్తూ, అరే బాప్రే, నేను నైట్ నా బాస్ తో స్పెండ్ చేశానా, ఇతను నన్ను పర్మనెంట్ చేస్తాడా లేక ఇది జస్ట్ క్యాజువల్ గా తీసుకుంటాడా అని ఆలోచిస్తూ లేచి నిలబడుతుంది. అప్పుడు హూ మనసులో, ఈ అమ్మాయి జాబ్ కోసమే నాతో పడుకుందా అని అనుకుంటాడు, లేకపోతే ఈయన కోసం అనుకుంటున్నాడేమో. లిన్ వెళ్ళిపోతుంటే సడన్ గా ఆమె కడుపులో పిచ్చ పెయిన్ వచ్చి కింద పడిపోబోతుంది. హూ ఆమెను ఎత్తుకొని, లాస్ట్ నైట్ కొంచెం రఫ్ గా అయిపోయినట్టుంది, నేను డ్రైవర్ కి చెప్పి నేను హాస్పిటల్ కి పంపిస్తాను, అలాగే నీ జాబ్ కూడా పర్మనెంట్ అవుతుంది అని అంటాడు. బట్ ఆమె ఓకే అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. హూ బెడ్ వైపుకి చూస్తే అక్కడ బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. అంటే ఇది ఆమెకి ఫస్ట్ టైం అన్నమాట. ఆ తర్వాత సీన్ లో హూ చేతిలో లిన్ ఐడి కార్డ్ పట్టుకొని కూర్చుంటాడు. అసిస్టెంట్ కొందరు బ్యూటిఫుల్ అమ్మాయిల్ని తీసుకొచ్చి, బాస్ మీకోసం బెస్ట్ అమ్మాయిల్ని సెలెక్ట్ చేశాను అని అంటాడు. కానీ హూ వాళ్ళు ఎవరిని చూడరు, వాళ్ళు కనపడరు. హూ కలల రాణి అయిన లిన్ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు అసిస్టెంట్, బాస్ వీళ్ళంతా రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే కాదు, గొప్ప గొప్ప యాక్ట్రెస్లు కూడా, మీకెవరు నచ్చలేదా అని అంటే హూ, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. దానికి అసిస్టెంట్, కానీ మన హూ ఫ్యామిలీకి వారసుడు కావాలి కదా బాస్, గత 17 ఇయర్స్ నుంచి మనకి సింగిల్ లైనే నడుస్తుంది, మీ పేరెంట్స్ త్వరగా మనవడు లేదా మనవరాలు కావాలని పట్టుబడుతున్నారు, మీరు అమ్మాయిలకు క్లోజ్ గా వెళ్ళకపోతే ఎలా పిల్లలు వస్తారు అని అంటుంటాడు. గాని హూ మాత్రం ఆ కలల రాని కలల్లోనే మునిగిపోతాడు కదా, అందుకే లిన్ని వెతకడానికి బయలుదేరతాడు. ఇంకో పక్క ఆఫీస్ లో ఆ సూపర్వైజర్ లిన్ని తిడుతూ, నువ్వెంత కష్టపడినా నీకు బ్యాక్గ్రౌండ్ కనెక్షన్స్ లేకపోతే ఈ పెద్ద కంపెనీలలో పర్మనెంట్ జాబ్ రాదు, ఇక్కడ స్టేటస్ ముఖ్యం అని అంటుంది. దానికి లిన్, కానీ ఆ ప్రాజెక్ట్ ని నేను డిజైన్ చేశాను, నువ్వు నన్ను కాఫీ తీసుకురావడానికి పంపించి ఆ ప్రాజెక్ట్ నీదే అని అబద్ధం చెప్పి ప్రాఫిట్ మొత్తం తీసుకున్నావు, లేకపోతే నా కష్టానికి నాకు ఎప్పుడో జాబ్ వచ్చేది అని అంటుంది. దానికి ఆమె, నీలాంటి వాళ్లకు ఇది డిజర్వ్ కాదు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ పేపర్ ని ముక్కలు ముక్కలుగా చింపి గాల్లో ఇసిరేస్తుంది. నేను నిన్ను బయటకు పంపకూడదంటే నా కాళ్ళపై పడి ఇప్పుడే క్షమాపణ అడుగు అని అంటుంటే లిన్ నో చెప్తుంది. దానికి ఆవిడ మిగతా వాళ్ళతో, దీని సామాన్లు తీసి బయటపడేయండి అని అంటుంది. పాపం లిన్ కి వేరే దారి లేక మోకాలపై కూర్చోబోతుంది.
ఎగ్జాక్ట్ టైం కి హూ ఎంట్రీ ఇచ్చి లిన్ ని ఆపుతాడు. వెంటనే ఆ సూపర్వైజర్ శాలరీ కట్ చేసి లిన్ కి పర్మనెంట్ పొజిషన్ ఆర్డర్ ఇస్తాడు. లిన్ అతను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అనుకుంటూ తన కడుపుపై చేయి వేసుకుంటుంది. ఆ మూమెంట్ లో హూకి కూడా కడుపులో పెయిన్ ఫీల్ అవుతుంది. వెంటనే అతను లిన్ అకౌంట్ లో 5 మిలియన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. కానీ లిన్ మాత్రం ఆ డబ్బును అతనికి తిరిగి ఇచ్చేయాలని ఆలోచిస్తుంది. ఆ తర్వాత డిన్నర్ మీటింగ్ వచ్చిన హూ అక్కడున్న సూపర్వైజర్ ఇంకా వాంగ్లీని అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కానీ అంతలోనే లిన్ లోపలికి రావడం చూసి మళ్ళీ కావాలని అక్కడే కూర్చుని పోతాడు. వాంగ్ ఆమెను తన పక్కన కూర్చోమని పిలవగానే హూ మాత్రం లిన్ ని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అది చూసి సూపర్వైజర్ లోపల లోపల కుళ్ళిపోతుంది. హూ ఒక ఫోన్ కాల్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళగానే ఆమె లిన్ తో డ్రింక్ చేయి అని ఫోర్స్ చేస్తుంది. లిన్ నేను తాగను అని అంటున్నా కూడా ఆమె బలవంతం చేస్తుంది. లిన్ ఆ గ్లాస్ అందుకోబోతుండగా హూ వెనుక నుండి వచ్చి ఆ గ్లాస్ పట్టుకుని తానే తాగేస్తాడు. అప్పుడు లిన్ అతని వైపే చూస్తూ ఉండిపోతుంది. హూ కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ సిన్సియర్ గా తాగండి అనగానే వాళ్ళిద్దరు వేరే దారి లేక పెద్ద గ్లాసులతో డ్రింక్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు దాన్ని అస్సలు తాగలేక ఇబ్బంది పడుతుంటే హూ వాళ్ళని అక్కడి నుంచి ఎల్లగొడతాడు. తర్వాత అక్కడే కూర్చొని లిన్ ని తనకు సర్వ్ చేయమంటాడు. ఆమె వైన్ పోస్తుంటే హూ ఫ్రెండ్ కిన్ వచ్చి రే నీకు ఇలాంటి క్యూట్ అమ్మాయిలు నచ్చుతారా, నువ్వు చెప్తే నేను సెట్ చేస్తా అని అంటుంటే లిన్ నెర్వస్ అవుతుంది. అప్పుడు కిన్ ఆమెతో ఏ లిటిల్ గర్ల్ నువ్వు కూడా చాలా అమేజింగ్ గా ఉన్నావు, అయినా మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు అని అడుగుతాడు. లిన్ నేను కేవలం హూ గారికి ఎంప్లాయ్ మాత్రమే అని చెప్తుంటే హూ మనసులో ఇప్పుడు అలా చెప్తుంది కానీ కొన్ని గంటల క్రితమే కదా మేమిద్దరం కలిసి పడుకున్నాం అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత హూ ఆమెను రూమ్ లోకి తీసుకెళ్లి నీకు శాలరీ తక్కువ వస్తుందా, అందుకే ఇంకా పార్ట్ టైం జాబ్స్ అన్ని చేస్తున్నావా అని కోప్పడతాడు. కానీ ఆమె ఆ 5 మిలియన్స్ క్యాష్ కార్డ్ తిరిగి ఇచ్చేస్తూ మన మధ్య ఏమీ జరగనట్టుందా అని అంటుంది. కానీ హూ ఎందుకు ఈ మనీ నీకు తక్కువగా అనిపిస్తోందా అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిన్ మనసులో అతనికి 5 మిలియన్స్ చిన్న మొత్తం కావచ్చు కానీ నాకు చాలా పెద్దది అనుకుంటుంది. ఆ తర్వాత నుంచి హూకి ఆమె క్రెడిట్ కార్డ్ ఎలా ఇవ్వాలా అని ప్రాక్టీస్ చేస్తూ ఆఫీస్ రూమ్ డోర్ తీస్తుంది. కానీ అసిస్టెంట్ బాస్ బిజినెస్ ట్రిప్ పై వెళ్లారు అని చెప్పడంతో ఆమె ఇమ్మీడియట్ గా వాళ్ళ అమ్మని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పిటల్లో లిన్ వాళ్ళ అమ్మ ఆమెకు ఒక బంద్ తినిపిస్తుంది. లిన్ మనసులో మా అమ్మ మతిమరుపు వల్ల అంతా మర్చిపోతుంది కానీ నన్ను ప్రేమించడం మాత్రం మర్చిపోదు అని అనుకుంటుంది. అంతలోనే లిన్ కి సడన్ గా వాంతులు రావడంతో వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ లిన్ నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావా ఏంటి, అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు, ఈ రోజు నీకు పెళ్లి జరిగిందా, ఆ విషయం నేను మర్చిపోయానే అని ఒకటే తల బాదుకుంటుంది. లిన్ ఆమెను ఆపి నేను ఒకరితో సొంత లాభం కోసం తప్పు పని చేశానని ఆమెకి చెప్పలేను అనుకుంటూ అవునమ్మా నాకు పెళ్ళైంది, నా కొడుకు వాళ్ళ నాన్న ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు అని అబద్ధం చెప్తుంది. వాళ్ళమ్మ అవునా నీ హస్బెండ్ మంచోడేనా అని అడిగితే లిన్ టాపిక్ డైవర్ట్ చేసి ఆమెను లోపలికి తీసుకెళ్లబోతుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో హూ తన బాడీ గార్డ్స్ తో కలిసి అక్కడికి రావడం చూసి లిన్ షాక్ అవుతుంది. అంతలోనే ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చి లిన్ తో నేను ఇకపై మీకు ఈ రూమ్ రెంట్ కి ఇవ్వలేను ఎందుకంటే ప్రెసిడెంట్ హూ ఈ ప్లేస్ మొత్తాన్ని కొనేశారు అని చెప్తుంది. లిన్ తన అమ్మని తీసుకుని వెళ్ళిపోతుంటే హూ అసిస్టెంట్ హూతో ఆమె ఇక్కడే రెంట్కుంటుంది బాస్, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, మదర్ హెల్త్ కూడా బాలేదు అని ఆమె గురించి మొత్తం చెప్తాడు. అది విన్న హూ మనసులో అంటే తన తల్లి ట్రీట్మెంట్ కోసమే తను పర్మనెంట్ జాబ్ అడిగిందనమాట, నేను ఆమెను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను అని రియలైజ్ అవుతాడు. బయట వర్షంలో లిన్ తన అమ్మని పట్టుకొని ఉంటుంది. అదే టైంలో కారులో వెళ్తున్న హూ వాళ్ళని చూసి కార్ ఆపమని చెప్తాడు. అసిస్టెంట్ గొడుగు పట్టుకోగానే హూ బయటకు వచ్చి కార్లో కూర్చోండి అని అంటాడు. వాళ్ళమ్మ ఇతనేనా నీ హస్బెండ్ అని అడిగితే లిన్ కాదమ్మా ఇతను మా బాస్ అని చెప్తుంది. వాళ్ళమ్మ మీ బాస్ చాలా మంచివారిలా ఉన్నారే అని చెప్పి ఇద్దరు కారెక్కుతారు. హూ ఆమె తల్లిని పెద్ద హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. లిన్ కానీ నేను అంత బిల్ కట్టలేను అని అంటే హూ బిల్ కట్టాల్సిన పని లేదులే హూ గ్రూప్ భరిస్తుంది, మన కంపెనీ ఎంప్లాయ్ బెనిఫిట్ ఇది అని చెప్తాడు. లిన్ థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు హూ మరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు అని అడిగితే ఆమె ఏదైనా హోటల్లో ఉంటానని చెప్తుంది. నువ్వు స్టాఫ్ క్వార్టర్స్ కి షిఫ్ట్ అయిపో అని ఆర్డర్ ఇస్తాడు. అది విన్న అసిస్టెంట్ మనసులో స్టాఫ్ క్వార్టర్స్ లో ఉండడానికి అట్లీస్ట్ 1 ఇయర్ అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ బాస్ ఎందుకు ఈమెను చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తున్నారు అని అనుకుంటాడు. అంతలోనే కార్లో లిన్ కి మళ్ళీ వాంతులు వచ్చేలా అనిపిస్తుంది. సేమ్ అదే టైంలో హూకి కూడా అలాగే అనిపిస్తుంది. హూ ఆమె చేతికి ఒక ఫైల్ ఇచ్చి ఇది నీ ప్రాజెక్ట్ కదా అని అడిగితే లిన్ అవును కానీ నేను దీన్ని పారేయబోతున్నాను, ఇక్కడ కష్టానికి కాదు కనెక్షన్స్ కి వాల్యూ ఉంటుంది అని అంటే హూ ఏది నాకు చూపించు అని అంటాడు. అసిస్టెంట్ నవ్వుతూ మా బాస్ ఈ అమ్మాయితో మాట్లాడడానికి తెగదారులు ఎత్తుక్కుంటున్నాడు అని అనుకుంటాడు. ఇక కార్లోనే లిన్ నిద్రపోతుంటే హూ ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి కిస్ చేయబోతుంటాడు. కానీ సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేయడంతో లిన్ కి మెలకు వచ్చేస్తుంది. ఆమె నర్వస్ గా దూరం జరిగి వామ్మో ఈయనేంటి నేను కావాలనే అడ్వాంటేజ్ తీసుకుంటున్నానని అనుకోకూడదు అని భయపడుతుంటే హూ ఆమెను చూసి ఈమె నన్ను చూసి భయపడిందా అని అనుకుంటాడు. కార్ దిగి లిన్ క్వార్టర్స్ కి వెళ్తుంటే హూ కార్లో నుండి చూస్తూ ఈమె ఎందుకు ఇంత సాడ్ గా ఉంది అని ఆలోచిస్తాడు. లిన్ ఆ పెద్ద ఫ్లాట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇకపై నేను ఈ కంపెనీలో బాగా కష్టపడతాను, ఎంత కష్టపడతానంటే ఈ కంపెనీని రేపే పైకి తీసుకొస్తా అని తన కడుపుపై చేసుకుని బేబీస్ మీ అమ్మ మీకు మంచి లైఫ్ ఇస్తుంది అని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ లో ఉన్న లిన్ కడుపుపై సూపర్వైజర్ గట్టిగా కొడుతుంది. ఆమె అక్కడ కొట్టేసరికి మనోడికి ఇక్కడ చెప్పాగా సేమ్ టు సేమ్ జంబలగడి పంబలాగా దెబ్బ అక్కడ తగిలితే నొప్పి ఇక్కడ వస్తుంది, అది కూడా చాలా
దారుణంగా పెయిన్ వస్తుంది. లిన్ టెన్షన్ తో వాష్‌రూమ్ కి పరిగెడుతుంది ఏమన్నా అయిందేమో అని. అక్కడున్న గర్ల్స్ ఆమెకు బ్లీడింగ్ అవ్వడం చూసి షాక్ అవుతారు. ఇటు లిఫ్ట్ లో ఉన్న హూ కడుపు పిచ్చ నొప్పితో విలవిల్లాడిపోతుంటే అతని ఫ్రెండ్ ఇంకా అసిస్టెంట్ అతన్ని పట్టుకుంటారు. హూ ఇమ్మీడియేట్ గా అసిస్టెంట్ ని లిన్ మెడికల్ రిపోర్ట్స్ అడగగానే అందులో లిన్ ప్రెగ్నెంట్ అని ఉండడం చూసి షాక్ అవుతాడు. అంటే ఆమె తన పిల్లలకి ప్రెగ్నెంట్ అని అర్థం చేసుకుని టెన్షన్ తో లిన్ కోసం పరిగెడతాడు. కానీ అప్పటికే వాష్‌రూమ్ లో లిన్ ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల స్పృహ తప్పి పడిపోతుంది. హూ అక్కడికి వచ్చేలోపు ఈ సూపర్వైజర్ ఇంకా మిగతా ఎంప్లాయీస్ కలిసి లిన్ ని వాష్‌రూమ్ లోపల దాచేసి ఇక్కడ ఎవరూ లేరు బాస్ అని అబద్ధం చెప్తారు. కానీ హూకి కడుపు నొప్పి విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆ ఎంప్లాయీస్ అందరిని పక్కకు నెట్టేసి లోపలికొచ్చి చూస్తాడు. కానీ నేలపై బ్లడ్ మరకలు పడుంటాయి. బాడీ గార్డ్స్ కూడా ప్రతి చోట వెతకడం స్టార్ట్ చేస్తారు. హూ వాష్‌రూమ్ డోర్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తాడు కానీ లిన్ ఎక్కడా కనిపించదు. దాంతో అతను వెంటనే ఫోన్ చేసి ఆమె కంపెనీ మొత్తం వెతికించండి అని ఆర్డర్ వేస్తాడు. బాడీ గార్డ్స్ కంపెనీ మొత్తం వెతుకుతుంటే ఎంప్లాయీస్ అందరూ భయపడిపోతారు. లిన్ ఒక మామూలు ఎంప్లాయ్ కదా, అలాంటిది ప్రెసిడెంట్ ఆమె కోసం కంపెనీ మొత్తాన్ని తలకిందులు చేస్తున్నారేంటి అని మాట్లాడుకుంటుంటే అంతలో హూ ఫ్రెండ్ అతను ఒక డాక్టర్ అన్నమాట. అతనికి ఒక విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే మచ్చా నీకు ట్రిప్లెట్స్ పుట్టబోతున్నారా, బంపర్ ఆఫర్ ఇది, ఒకేసారి ముగ్గురు. ఇది బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్ ఆషాఢం ఆఫర్ కన్నా పెద్దదిరా. ఈ విషయం గనక మీ ఫ్యామిలీకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటాడు. నువ్వు ఇప్పుడే ఎవరికి చెప్పకు, తెలిస్తే వెంటనే పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తారు. నీ నోటికి కొంచెం తాళం వేసుకో, ముఖ్యంగా మా గ్రాండ్ పేరెంట్స్ ముందు అస్సలు వాగకురా అని వార్నింగ్ ఇస్తాడు. ఫ్రెండ్ అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అని అడిగితే హూ తప్పకుండా తీసుకుంటాను, వాళ్ళు నా పిల్లలు, రేపటి కోసం అని చెప్తాడు. యాక్చువల్ గా లిన్ ఆ రాత్రి జరిగిన విషయాన్ని మర్చిపోమని ఉంటుంది కదా, అందుకే మనోడు ఆమె కోసం ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తున్నాడన్నమాట. ఫ్రెండ్ ఫైనల్ గా నీకు నచ్చిన అమ్మాయి దొరికేసిందన్నమాట. అయినా ఆమె ఎలాంటిదిరా, నిన్ను రిజెక్ట్ చేసిందా ఏంటి, అలా మూతి ముడుచుకొని కూర్చున్నావు అని అడిగితే హూ రే నువ్వు డాక్టర్వి సైకియాట్రిస్ట్ వి కాదు, నిన్ను ఇక్కడికి పిలిపించింది ఆమె ప్రెగ్నెన్సీని స్టేబుల్ చేయడానికి అని అంటుంటే ఫ్రెండ్ నేను ఈ హాస్పిటల్ మొత్తానికి టాప్ డాక్టర్ రా, నన్ను తీసుకెళ్లి ఒక ప్రెగ్నెంట్ లేడీ కేరింగ్ కోసం చూసుకోమంటావా, ఇలాంటి పని ఒక కుక్క కూడా చేయదు అని బిల్డప్ ఇస్తుంటే హూ కూల్ గా నీ హాస్పిటల్ కి ఒక బిల్డింగ్ డొనేట్ చేస్తాను అని అనగానే ఫ్రెండ్ రూట్ మార్చి అవునా అయితే సరే నేను ఆ కుక్కనవ్వడానికి కూడా రెడీరా, ఇంతకీ నీ వైఫ్ కి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే హూకి విపరీతంగా వాంతులు రావడం స్టార్ట్ అవుతాయి. అసిస్టెంట్ టెన్షన్ తో బాస్ కొంచెం పులుపు తింటారా అని ఇస్తాడు. అది చూసి డాక్టర్ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆమె ప్రెగ్నెంట్ అయితే వీడు పులుపు తినడం ఏంటి అని అనుకుంటాడు. హూ ఏమో ఆ పులుపు తింటూ ఇప్పుడు అర్థమైందిరా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో, నాకు రోజుకి కనీసం 20 సార్లు వాంతులు వచ్చేలా అనిపిస్తుంది, పుత్తి కడుపులో విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఒక్కోసారి బ్లడ్ కూడా వస్తుంది, అంతేకాదు చెస్ట్ లో కూడా చాలా స్వెల్లింగ్ వస్తుంది అని ప్రెగ్నెన్సీ కొత్తలో వచ్చే సిమ్టమ్స్ అన్ని చెప్తుంటే డాక్టర్ ఫ్రెండ్ కి నవ్వు ఆగదు. ఆపుకోలేక నవ్వి నవ్వి చచ్చిపోతుంటే హూ అతన్ని గట్టిగా కొడతంటాడు. ఆ ఫ్రెండ్ రే విషయం అది కాదు, నువ్వెంత డీటెయిల్డ్ గా చెప్తున్నావో తెలుసా, ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా అంతలా చెప్పలేదు, తెలియని వాళ్ళెవరైనా చూస్తే నువ్వే ప్రెగ్నెంట్ ఏమో అని అనుకుంటారా అని అంటుంటే హూ నవ్వడం ఆపి ఆమె ఎలా రికవర్ అవుతుందో చెప్పు అని అరుస్తుంటాడు. ఫ్రెండ్ ఏమో ఇది ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ వచ్చే ఒక నార్మల్ ఫిజియోలాజికల్ రియాక్షన్ మాత్రమే అని చెప్తుంటాడు. దానికి హూ రేయ్ ఇంత ప్రాబ్లం ఉంటే దాన్ని నార్మల్ రియాక్షన్ అంటావేంట్రా అని మండిపోతుంటే ఫ్రెండ్ మళ్ళా ఎన్నడన్నా నొప్పొచ్చుంటేనే కదా తెలిసేది, ఇప్పుడు తెలిసింది అందుకేనా ఇంతలా రెచ్చిపోతున్నావు అని అడిగితే హూ ఎందుకేంటిరా, ఆ అమ్మాయి ఇంత పెయిన్ అనుభవిస్తుంటే నేను ఎలా ప్రశాంతంగా కూర్చోగలను, నువ్వు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే నీకు ఒక బిల్డింగ్ కాదురా 10 బిల్డింగ్స్ డొనేట్ చేస్తాను అని అంటుంటే వెంటనే ఫ్రెండ్ హూ చేయబట్టుకుని బ్రో నువ్వు అసలు టెన్షన్ పడకు, సదా నీ సేవలో, నేను ఆమె కోసం స్పెషల్ ప్రెగ్నెన్సీ కేర్ ప్లాన్ కూడా రెడీ చేసి పెడతాను అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ లిన్ అమ్మయ్య అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాను, కానీ హూ నన్నెందుకు ఎతుకుతున్నారు, నేను సీక్రెట్ గా ప్రెగ్నెంట్ అయ్యానని ఏమైనా డౌట్ వచ్చిందా, కొంపదీస్ ఆయన నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నానని అనుకుంటున్నారా అని ఆలోచిస్తుంది. లిన్ తిరిగి ఆఫీస్ వర్క్ లోకి రాగానే సూపర్వైజర్ మళ్ళీ ఆమెను తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈమె కిందాక అంత కంపెనీ సీఈఓ ఆమెను వెతకడం చూసి కొంచెం కూడా బుర్రలో బల్బ్ వెలగలేదు, మళ్ళీ అదే బొప్పిషకలు చేస్తుంది. అంతలోనే హూ అక్కడికి రావడంతో ఈమె బిల్డప్ ఇస్తూ బాస్ మీకోసమే దీనికి క్లాస్ పీక్తున్నాను, దీన్ని శాలరీ కూడా కట్ చేసి పడేశాను అని అంటుంటే హూకి మండి ఏంటి శాలరీ కట్ చేసావా, అసలు శాలరీ కట్ చేయడానికి నువ్వెవరు అని అడుగుతాడు. డాక్టర్ ఫ్రెండ్ మనసులో రే నువ్వేంట్రా ఇలా మారిపోయావు, నీ వైఫ్ ని ప్రొటెక్ట్ చేయడం బాగా నేర్చుకున్నట్టున్నావు అని అనుకుంటాడు. హూ వెంటనే అసిస్టెంట్ ని పిలిచి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమంటాడు. అందులో ఆ సూపర్వైజర్ లిన్ కడుపుపై కొట్టి బుల్లి చేసినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. అది చూసి హూ తన కడుపు పట్టుకొని లిన్ వైపు చూస్తూ ఈమె ఎంత భరించింది అని బాధపడతాడు. సూపర్వైజర్ టెన్షన్ పడుతూ బాస్ అది పొరపాటున జరిగిపోయింది, తన కడుపుకి తగులుతుందని నేను అస్సలు అనుకోలేదు అని కవర్ చేస్తుంటే హూ ఓ పొరపాటున జరిగిందా, కానీ ఎవరు కావాలనే కోపంతో గుద్దినట్టుంది అక్కడ అని అంటాడు. లిన్ మనసులో హూ నా ఫీలింగ్స్ ని ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు, అసలు దెబ్బ
నాకు కాదు అతనికి తగిలింది అన్నట్టు మాట్లాడుతున్నారు అని షాక్ అవుతుంది. ఈమెకు అసలు సంగతి తెలవదు అక్కడ జంబలక్కడి పంప జరుగుతుందని. హూ ఏమో డాక్టర్ ఫ్రెండ్ తో ఈమెని చెకప్ కి తీసుకెళ్ళని చెప్తాడు. లిన్ టెన్షన్ పడిపోతుంది. చెకప్ చేస్తే నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోతుంది. అప్పుడు అతను నన్ను జాబ్ లో నుంచి ఫైర్ చేస్తాడేమో, లేక అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేస్తాడేమో. నేను ఈ జాబ్ ని వదలలేను, నా పిల్లల్ని కూడా కోల్పోలేను అని అనుకుంటూ చెకప్ అవసరం లేదు బాస్, నేను రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తుంది. హూ ఏమో మనసులో మేబీ ఈమెకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదేమో అని బాధపడతాడు. ఆ తర్వాత ఆఫీస్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సూపర్వైజర్ ఒక ఫైల్ చూపిస్తూ బాస్ ఈ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. కానీ ఇన్వెస్టర్ కింద దాన్ని చూసి చాలా యావరేజ్ గా ఉంది అని అంటాడు. సూపర్వైజర్ దీన్ని చేయడానికి నేను చాలా కష్టపడ్డాను బాస్ అని అంటే హూ ఇంత కష్టపడి కూడా ఇంత వరస్ట్ డిజైన్ చేసావా, నీకు అసలేమీ రాదనుకుంటా, స్కూల్ కి పలక బలపం తీసుకెళ్లావా అని తిట్టి కంపెనీలో ఎవరైనా వేరే ప్రాజెక్ట్ చేశారా అని అడుగుతాడు. నిన్నేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే హూ సూపర్వైజర్ వైపు చూపిస్తూ నా కంపెనీలో ఇక నీ ఆటలు సాగవు, ఈ ప్రాజెక్ట్ ఎవరు చేశారో వాళ్ళని లేచి నిలబడమని చెప్పాను అని గట్టిగా అరుస్తాడు. సూపర్వైజర్ నేనే అందరికంటే బెస్ట్ గా వర్క్ చేస్తాను బాస్, ఎందుకంటే నేనే అందరికంటే టాప్ పొజిషన్ లో ఉన్నాను అని బిల్డప్ ఇస్తుంది. హూ నా కంపెనీలో స్టేటస్ ముఖ్యం కాదు, ఎవరు కష్టపడుతున్నారనేదే ముఖ్యం అని చెప్పి లిన్ వైపు చూస్తూ ధైర్యంగా లేచి నిలబడు రేపటి కోసం అని హింటిస్తాడు. లిన్ ఏదో చెప్పబోతుంటే ఆమెకు మళ్ళీ వాంతులు వచ్చే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సూపర్వైజర్ కోపంగా నువ్వు ఇలా వాంతులు చేసుకుంటూ నా ప్రాజెక్ట్ ఎగతాళి చేస్తున్నావా అని అరుస్తుంది. కానీ అదే టైంలో హూకి కూడా విపరీతంగా వాంతులు వచ్చేలా ఉండడంతో అసిస్టెంట్ అతనికి పులుపు ఇవ్వబోతాడు. హూ గుర్రుమని చూస్తూ దవడ ముక్కలవుద్ది, నాకు కాదు ఆమెకివ్వు అని అంటాడు. లిన్ దాన్ని తినగానే బెటర్ గా ఫీల్ అవుతుంది. అసిస్టెంట్ మళ్ళీ హూకి ఇవ్వబోతుంటే ఇప్పుడు అవసరం లేదులేరా ప్రశాంతంగా ఉంది అని చెప్పి సూపర్వైజర్ వైపు చూస్తూ నీ ప్రాజెక్ట్ చూస్తుంటే నాకు వాంతులు వచ్చేలా ఉంది, నీకేమైనా ప్రాబ్లమా అని క్లాస్ పీక్తాడు. ఆమె భయపడుతూ లేదు లేదు బాస్ నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది అని అంటుంది. వెంటనే లిన్ లేచి నిలబడి నా దగ్గర ఇంతకంటే బెటర్ ప్రాజెక్ట్ ప్లాన్ ఉంది బాస్ అని చెప్తుంది. అది చూసి సూపర్వైజర్ మనసులో దీని దగ్గర టైం ఎక్కడుంటుంది, నేను దీంతో ఓవర్ టైం చేయిస్తున్నాను కదా అని అనుకుంటూ ఒకవేళ నీ ప్లాన్ నాకంటే బెటర్ గా ఉంటే నేను జాబ్ కి రిజైన్ చేస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. లిన్ తన అద్భుతమైన ప్రాజెక్ట్ ని అందరికి ప్రెజెంట్ చేయగానే ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొట్టేస్తారు. ఆ ఇన్వెస్టర్ కింద అయితే ఇంప్రెస్ అయిపోయి నీ కంపెనీ ఎంప్లాయీస్ చాలా టాలెంటెడ్ హూ అని ప్రాజెక్ట్ కి ఓకే చెప్పి వెళ్లిపోతాడు. హూ కూడా ప్రౌడ్ గా స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత హూ సూపర్వైజర్ తో నువ్వు దేనికి పనికిరావని తెలిసింది కాబట్టి వెంటనే జాబ్ కి రిజైన్ చేయి అని ఆర్డర్ ఇస్తాడు. ఆమె ఇకపై చాలా కష్టపడతాను బాస్ నన్ను క్షమించండి అని బ్రతిమలాడుతుంది. కానీ హూ నా కంపెనీ ఏమైనా స్కూల్ అనుకుంటున్నావా అని కసురుకుంటాడు. అంతలోనే మిగతా ఎంప్లాయీస్ అందరు నోరిప్పి బాస్ ఈ సూపర్వైజర్ ఎప్పుడు లిన్ చేసిన ప్రాజెక్ట్ ని తనవిగా చెప్పుకొని క్రెడిట్ కొట్టేసేది, లిన్ అంటే దీనికి విపరీతమైన జెలసీ, పైగా లిన్ తో ఎప్పుడు ఓవర్ టైం చేయించేది అని ఆమె గుట్టు ముట్టం రట్టు చేస్తారు. దాంతో హూ వెంటనే ఆమెని ఫైర్ చేస్తాడు. లిన్ తన కడుపుపై చేయి పెట్టుకుని బేబీస్ ఈ రోజు మీ అమ్మ ఫస్ట్ టైం ఇంత ధైర్యం చూపించింది, మీ నాన్న కూడా మమ్మీకి హెల్ప్ చేశారు అని మనసులో మురిసిపోతుంది. అంతలోనే ఆమెకు మళ్ళీ సడన్ గా కడుపు నొప్పి రావడంతో ఇటు హూకి కూడా సేమ్ పెయిన్ వస్తుంది. దాంతో అతను వెంటనే మీటింగ్ ఎండ్ చేసేస్తాడు. లిన్ అక్కడి నుండి సడన్ గా పరిగెత్తడం చూసి హూ మనసులో ఈ లిటిల్ గర్ల్ కి అసలు కృతజ్ఞత లేదు, థ్యాంక్స్ కూడా చెప్పకుండా పారిపోయింది అని అలుగుతాడు. లిన్ ఏమో తన వాష్రూమ్ లో కడుపు పట్టుకొని బేబీస్ మీ మంచి కోసమే ఈ విషయం మీ నాన్నకు తెలియకుండా దాస్తున్నాను అనుకుంటూ డోర్ తీస్తుంది. కట్ చేస్తే అక్కడ మన హూ గారు నిలబడి ఉంటాడు. లిన్ షాక్ అయ్యి బాస్ నేను అర్జెంట్ గా లీవ్ పెట్టొచ్చేసాను, మీరు నన్ను రెస్ట్ తీసుకోమనే కదా వచ్చారు అని అంటూనే ఆమెకు వాంతులు వస్తాయి. సేమ్ హూకి కూడా అలాగే అనిపిస్తుంది. లిన్ మనసులో సీఈఓకి కూడా హెల్త్ బాలేనట్టుంది అని అనుకుంటూ తన మెడికల్ రిపోర్ట్స్ ని దాచేస్తుంది. కానీ హూ తెచ్చిన ఫుడ్ బాక్స్ పెట్టి నువ్వు రోజు ఇవే తింటావా అని అడుగుతాడు. లిన్ అవును మీకు కూడా ఆకలిగా ఉందా బాస్ నూడిల్స్ ఇస్తాను అని అంటుంది. కానీ అంతలోనే హూ చాలా మంది సర్వెంట్స్ ని లోపలికి పిలుస్తాడు. వాళ్ళు కేవలం ఒక్క నిమిషంలోనే టేబుల్ మొత్తాన్ని చాలా డిషెస్ తో నింపేస్తారు. లిన్ షాక్ అయ్యి బాస్ ఏంటిది అని అంటే హూ నీకోసమే ఈ ఫుడ్ తెచ్చాను కూర్చొని తిను అని అంటే లిన్ సైలెంట్ గా కూర్చుంటుంది. దానికి హూ నీకు నేనంటే భయమా అని అడిగితే ఆమె లేదంటుంది. కానీ టేబుల్ వైపు చూసి ఇవన్నీ ఫిష్ డిషెస్ ఏంటి అని అనుకుంటుంది. హూ మనసులో ప్రెగ్నెన్సీ అమ్మాయిలకి ఫిష్ చాలా మంచిది అని అంటూ స్వయంగా చేప ముళ్ళులు తీసి మరి ఆమె ప్లేట్ లో వేస్తాడు. లిన్ అంత ఫుడ్ చూసి టెన్షన్ పడుతుంటే హూ నువ్వు ఈ ఫుడ్ మొత్తం ఫినిష్ చేయకపోతే నీ శాలరీ కట్ చేసి పారేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తాడు. లిన్ తినబోతుంటే బయట ఎవరో గట్టిగా అరుస్తారు. ఆమె లేచి సర్వెంట్స్ తో నేను చెప్పే వరకు ఎవరు సౌండ్ చేయకండి అని చెప్పి డోర్ తీస్తుంది. బయట ఆ సూపర్వైజర్ నిలబడి నీ వల్లే నా జాబ్ పోయింది అని గట్టిగా అరుస్తుంటే లిన్ నిన్ను తీసేసింది నేను కాదు ప్రెసిడెంట్ హూ అని చెప్తుంది. కానీ సూపర్వైజర్ ఆమెను కొట్టబోతుంటే వెనుక నుండి హూ వచ్చి ఆమె చేయి పట్టుకుని గట్టిగా వెనక్కి నెట్టేస్తాడు. వెంటనే ఫోన్ తీసి ఇకపై ఈమెను మార్కెట్ లో నుంచి బ్యాన్ చేయండి, ఏ కంపెనీ ఈమెకు జాబ్ కూడా ఇవ్వకూడదు అని ఆర్డర్ ఇస్తాడు. ఆమె కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా గింత కూడా దేకకుండా డోర్ క్లోజ్ చేసేస్తాడు. హూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చోగానే లిన్ అతని ముందు కూర్చొని వాటర్ తాగుతుంది.
అయిపోతుంది. సీరియస్ గా నువ్వు నాకేం చెప్పవా అని అడిగితే ఆమె షాక్ లో ఆ వాటర్ ని ముఖం మీద ఉమ్మేస్తుంది. లిన్ భయపడిపోయి వెంటనే టిష్యూ తీసి అతని బట్టలు క్లీన్ చేస్తూ బాస్ డిజైనర్ బట్టలు చాలా కాస్ట్లీ, ఇవి పాడవకూడదురా దేవుడా అని అనుకుంటుంది. కానీ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ముందు నా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా అని అంటుంటే లిన్ మనసులో ఇతను ప్రెగ్నెన్సీ గురించి అడుగుతున్నాడా, అంటే నన్ను బాగా తినిపించి ఆ తర్వాత అబార్షన్ సర్జరీ చేయిస్తాడా, నన్ను బలి పశువుని చేస్తున్నాడా అని భయపడుతుంది. ఆమె కడుపుపై వేలు పెట్టి నా దగ్గర ఏది దాచలేవు, నువ్వే నిజం చెప్తావా లేక అని అంటాడు. దాంతో లిన్ భయంతో ఏడవడం స్టార్ట్ చేస్తుంది. టెన్షన్ తో వామ్మో నేనేమైనా ఎక్కువ భయపెట్టానా అని అనుకుంటున్నంతలోనే లిన్ ఏడుస్తూ అవును నేను ప్రెగ్నెంట్, నాకు ట్రిప్లెట్స్ పుట్టబోతున్నారు, కానీ ఈ పిల్లలకు మీకు ఏ సంబంధం లేదు, వీళ్ళని నేనే పెంచుకుంటాను, ప్లీజ్ నాకు సర్జరీ చేయించకండి, నన్ను జాబ్ నుంచి కూడా తీసేయకండి, నా పిల్లల కోసం నాకు శాలరీ కావాలి, అయినా ప్రెగ్నెంట్ అమ్మాయిల్ని ఫైర్ చేయడం ఇల్లీగల్ అని అంతా ఒలగొలగా వాగేస్తుంది. షాక్ అయ్యి నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు, ప్రెగ్నెంట్ అమ్మాయిల్ని తీసేయడం ఇల్లీగల్ అయితే పెళ్లి కాకుండా పిల్లల్ని కనే వాళ్ళని కంపెనీలో ఉంచుకోవడం కూడా ఇల్లీగల్ తెలుసా అని అంటాడు. లిన్ మనసులో అమ్మో ఇతను నిజంగానే నాకు సర్జరీ చేయిస్తాడు కాబోలు అని టెన్షన్ పడుతుంటే నీ ఐడి కార్డ్ అని అంటాడు. లిన్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తారా అని అంటే ఆమె తలపై మెల్లగా కొట్టి ఏం మాట్లాడుతున్నావు, నేను నీతో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నాను అని అనడంతో ఆమె మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫ్యామిలీ వారసులని నేను రోడ్డుపై వదిలేయలేను, కాబట్టి పిల్లల కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. ఇక నుంచి చూడండి హీరోయిన్ డ్రామాలో మనసులో ఇతను నా కోసం పిల్లల కోసమే ఇదంతా చేస్తున్నాడు అని అనకపోతే బెట్. అతను పెళ్లి అన్న మాట వినగానే లిన్ మనసులో వామ్మో పెద్ద బలిసినోళ్ళలో పెళ్లి అంటే డేంజర్ నిన్నాను అని ఆలోచిస్తుంటే ఈమె నన్ను రిజెక్ట్ చేస్తుందా ఏంటి అని అనుకుంటూ వెంటనే కాంట్రాక్ట్ పేపర్స్ తీసి దీనిపై సైన్ చేయి, బేబీస్ పుట్టగానే నీకు 10 lakhs ఇస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం, అంతేకాదు మీ అమ్మ ట్రీట్మెంట్ యుఎస్ లో చేయిస్తాను, ఆమె పూర్తిగా రికవర్ అవుతుంది, ఇప్పుడైనా సైన్ చేస్తావా అని అడుగుతాడు. లిన్ కనీసం పిల్లల భవిష్యత్తు కోసమైనా ఇదంతా మంచిది అని వెంటనే సైన్ చేస్తుంది. ప్రౌడ్ గా నవ్వి ఆమెను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కి తీసుకెళ్తాడు. లిన్ మనసులో డ్రామాల్లో చూసినట్టు నా రియల్ లైఫ్ లో కూడా బాస్ తో కాంట్రాక్ట్ మ్యారేజ్ జరిగిపోయింది అని అనుకుంటుంది. అంతలోనే మళ్ళా ఆమెకి వాంతులు వచ్చేలా అనిపిస్తుంది. సేమ్ హూకి కూడా అలాగే అవుతుంది. అప్పుడు మనసులో ఈ లిటిల్ గర్ల్ ఎంత పెయిన్ అనుభవిస్తుందో కానీ నాకు చెప్పనే చెప్పదు అని అనుకుంటూ ఇకపై నువ్వు నాతోనే ఉంటావు అని చెప్పి తన క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. దీంతో నీకు నచ్చింది కొనుక్కో, పాస్వర్డ్ నీ బర్త్డేనే అని చెప్తాడు. ఆమె మనసులో సీఈఓ తన పిల్లలకి ఎలాంటి లోటు రానివ్వకూడదని అనుకుంటున్నారు అని అనుకుంటూ థ్యాంక్ యూ బాస్ అని అంటుంది. అప్పుడు బాస్ ఏంటి బాస్, హస్బెండ్ అని పిలు అని అనగానే ఆమె హస్బెండ్ అని పిలుస్తుంది. దాంతో లోపల తెగ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. నెక్స్ట్ ఆమెను తన లగ్జరీ విల్లాకి తీసుకొస్తాడు. అక్కడ మెయిడ్ సర్వెంట్స్ అందరూ లైన్ లో నిలబడి వాళ్ళకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. లిన్నా ఇల్లు చూసి ఇది ఇల్లా విల్లా చాలా లగ్జరీగా ఉంది, నేను ఎప్పుడు ఇలాంటివి డ్రామాల్లో టీవీలలో చూసేదాన్ని అని అనుకుంటుంటే అంతలోనే ఒక మెయిడ్ వచ్చి ఆమె స్లిప్పర్స్ మార్చబోతుంటే లిన్ టెన్షన్ తో అయ్యో వద్దొద్దు నేనే మార్చుకుంటాను అని అంటుంది. అప్పుడు ఆమె నాపి తనే స్వయంగా కింద కూర్చుంటాడు. నువ్వు అస్సలు వంగకూడదు లేకపోతే నీ కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పి ఆమెకి స్లిప్పర్స్ తొడుగుతాడు. ఆ తర్వాత అక్కడున్న సర్వెంట్స్ అందరినీ పరిచయం చేస్తాడు. నీకు ప్రెగ్నెన్సీలో ఏ ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళందరూ నీ క్షేమాన్ని చూసుకుంటారు అని చెప్తాడు. లిన్ అంత మందిని చూసి నోరెళ్ళబెడుతుంది. అంతలోనే బట్లర్ వచ్చి బాస్ గ్రాండ్ పేరెంట్స్ మిమ్మల్ని పాతింటికి రమ్మని పిలిచారు అని చెప్తాడు. మనసులో ఈమె నన్ను చూస్తేనే ఇంతలా భయపడిపోతుంది, ఇక మా గ్రాండ్ పేరెంట్స్ ని చూస్తే ఇక్కడ నుంచి దౌడో అనుకుంటా అని అనుకుంటూ నేను ఇప్పుడు రావడం లేదని వాళ్ళకి చెప్పు, నేను నా వైపు ఇంట్లోనే డిన్నర్ చేస్తాం అని చెప్పి లిన్ని రెస్ట్ తీసుకోమని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మిగతా సర్వెంట్స్ అందరూ బాస్ తన లైఫ్ లో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం, ఈమె చాలా లక్కీ, అసలు మిస్టర్ ఎంతమంది అమ్మాయిల గ్రీకు వీరుడో ఈమెకి తెలీదు అని గుసగుసలు ఆడుకుంటారు. అంతలో బట్లర్ ఆమె కోసం కాస్ట్లీ డ్రెస్సెస్ జ్యువెలరీ తీసుకొస్తాడు. నేను వద్దంటున్నా కూడా బాస్ మీకోసం స్పెషల్ గా ఫారెన్ నుంచి బాత్ టబ్ కూడా తెప్పించారు, మీరు అందులోనే స్నానం చేయాలి అని పర్సనల్ వాష్రూమ్ చూపిస్తాడు. లిన్ షాక్ అయ్యి ఇది బాస్ వాష్రూమ్ కదా అని అంటే బట్లర్ అవునంటాడు. లిన్ టెన్షన్ తో లేదు లేదు నేను వేరే దాంట్లో స్నానం చేస్తాను అని అంటే బట్లర్ బాస్ మిమ్మల్ని ఇందులోనే చేయమన్నారు, అయినా ఆయన నైట్ ఇక్కడ ఎక్కువ ఉండరు, మీరేం వర్రీ అవ్వకండి అని చెప్తాడు. లిన్ మనసులో ఓహో ఆయన నైట్ ఇక్కడ ఉండరు కాబట్టి నన్ను ఇక్కడ ఉండమన్నారన్నమాట అని అనుకుంటూ తన కడుపుపై చెయ్యేసుకుంటుంది. పిల్లలు మీ మమ్మీ డాడీ వేర్వేరు ప్రపంచానికి చెందిన వాళ్ళైనా మీపై నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు, ఫ్యూచర్ లో నేను ఈ ఫ్యామిలీని వదిలి వెళ్లిపోయినా కూడా మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటాను అని అనుకుంటుంది. అంతలోనే లిన్ కి మళ్ళీ వాంతులు స్టార్ట్ అవుతాయి. ఇంకో పక్క ఏమో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటాడు కదా, ఆయనకు కూడా వాంతులు స్టార్ట్ అవుతాయి. అతని చైల్డ్హుడ్ ఫ్రెండ్ లియాంగ్ ఏమైంది నీకు అని అడిగితే వాళ్ళ తాతయ్య వీడి కొంట్లో బాలేనట్టుంది కాస్త సూప్ ఇవ్వండి అని అంటాడు. సూప్ తాగితే తగ్గిపోతుందా తాతయ్య అని అనగానే వాళ్ళ నానమ్మ మరి లేకపోతే ఏంట్రా, నేను మీ నాన్నతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు
చిన్నప్పుడు నాకు కూడా ఇలాగే వాంతులయ్యాయి. ఈ సూప్ తాగే కదా నా ప్రాబ్లం తగ్గింది అని అంటుంది. మనోడు టక్కున నిలబడి అయితే ఆ సూప్ నా కోసం ప్యాక్ చేయించండి. నేను ఇక్కడ డిన్నర్ చేయట్లేదు అని బయలుదేరతాడు. కానీ తాతయ్య అతన్ని కూర్చోబెడతాడు. లియాంగ్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఫారెన్ నుంచి వచ్చింది. ఈమె నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కదా, ఎందుకు ఇగ్నోర్ చేసి వెళ్తున్నావు అని అంటే హూకి ఫ్రస్ట్రేషన్ వచ్చి, చైల్డ్హుడ్ ఫ్రెండ్ తొక్క, మేమిద్దరం కలిసి పెరిగామంతే. అయినా లాస్ట్ టైం మీరు నాకు డ్రగ్స్ ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. నాకు అలాంటి వాటిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని కరాకండి చెప్తాడు. లియాంగ్ కవర్ చేస్తూ, పర్లేదు తాతయ్య, తను పెద్ద సీఈఓ అయ్యాడు కదా, అందుకే టైం దొరకట్లేదు అని అంటుంది. తాతయ్య హూతో, తను ఫారెన్ లో చదువుకొని వచ్చింది, తను నీ కంపెనీలో సూపర్వైజర్ గా జాయిన్ చేయించుకో అని అనగానే హూ, అవసరం లేదు, నేను ఆల్రెడీ వేరే వాళ్ళని అనుకున్నాను అని చెప్పి లియాంగ్ ని మాట్లాడడానికి బయటికి పిలుస్తాడు. లియాంగ్ తెగ హ్యాపీ ఫీల్ అవుతుంటే హూ ఒక డైమండ్ తీసి చూపించి, నువ్వు డిజైనింగ్ చదివావు కదా, దీంతో ఒక బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ డిజైన్ చేయి, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అని అంటాడు. ఆమె దిమ్మ తిరిగి, నీ ఎంగేజ్మెంట్ రింగ్ డిజైన్ చేయించడానిక నన్ను బయటికి తెచ్చావు అని అంటే హూ, అవును అని అంటాడు. లియాంగ్ తెగ కుళ్ళుకుంటూ, అంటే నువ్వు ఆమెను చాలా కేర్ చేస్తున్నట్టున్నావుగా అని అంటే హూ ప్రౌడ్ గా, అవును, అది నా పిల్ల, తన కోసం అన్ని బెస్ట్ గానే ఉండాలి, నువ్వు రింగ్ బాగా డిజైన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నీకే ఇస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. లియాంగ్ కోపంతో రగిలిపోతూ, నన్ను కాదని హూని సొంతం చేసుకున్న అమ్మాయి ఎవరో నేను చూస్తాను అని అనుకుంటుంది. ఇక్కడ లిన్ రూమ్ లో పడుకొని ఉంటే హూ సీక్రెట్ గా వచ్చి ఆమె పక్కన బెడ్ పై పడుకుంటాడు. లిన్ నిద్రలో కలవరిస్తూ, ప్లీజ్ నా పిల్లల్ని ఏం చేయకండి అని బ్రతిమలాడుతుంటే హూ ఆమెను ప్రేమగా హగ్ చేసుకుని ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు. మార్నింగ్ లిన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా హూ ఫేస్ కనిపిస్తుంది. ఆమె దెబ్బకి షాక్ అయ్యి, వామ్మో, ఇతన్ని ఇక్కడ ఉన్నాడంటే, మార్నింగ్ సీఈఓ ముఖం చూడాల్సి వచ్చింది, దీనికంటే భయంకరమైనది ఏమన్నా ఉంటుందా అని అనుకుంటూ మెల్లగా వెనక్కి జరగబోతుంది. బట్ హూ ఆమెను గట్టిగా తన వైపుకి లాక్కొని, అప్పుడే ఎందుకు లేచావు బేబీ అని నిద్ర మబ్బులో అడుగుతాడు. లిన్, నేను ఇప్పుడే లేవకపోతే ఆఫీస్ కి లేట్ అయిపోతుంది బాస్ అని అంటే హూ నవ్వుతూ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొని, నువ్విప్పుడు నా వైఫ్ వి, డబ్బు సంపాదించడానికి నువ్వు ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. లిన్, లేదు, నేను జాబ్ చేయాలి, ఒకవేళ ఫ్యూచర్ లో మనకి డివోర్స్ అయితే అని నోరు జారుతుంది. ఆ మాట విన్న మనోడు కోపంతో బెడ్ పై నుంచి లేచి, లిన్, మన పెళ్ళయి 24 గంటలు కూడా కాట్లేదు, అప్పుడే డివోర్స్ గురించి మాట్లాడుతున్నావా అని నిలదీస్తాడు. లిన్ భయపడిపోయి, అయ్యో బాప్రే, వీడి కోపం తెప్పించేసానే అని అనుకుంటూ, అది కాదు బాస్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవ్వడం నా లైఫ్ అంబిషన్, బోనస్ కోసం బాగా కష్టపడాలనుకుంటున్నాను, నాకు వర్క్ చేయడం ఇష్టం అని కవర్ చేస్తుంది. అప్పుడు శాంతించి అతని సర్వెంట్స్ ని పిలుస్తాడు. వాళ్ళు లిన్ కోసం బోలెడ్ డ్రెస్సులు తెస్తారు. హెడ్ మేడ్ అయితే, ఈ రోజు టెంపరేచర్ కి తగ్గట్టుగా ఈ డ్రెస్సులు సెలెక్ట్ చేస్తాం బాస్, ఇందులో మీకు ఏది కావాలో చెప్పండి అని అంటే లిన్ ఒక డ్రెస్ వైపు చూపిస్తుంది. హెడ్ మేడ్, రండి, నేనే మీకు డ్రెస్ చేంజ్ చేస్తాను అని అంటే, లిన్ వద్దు, నా బట్టలు నేనే వేసుకుంటాను అని అంటుంది. కానీ హెడ్ మేడ్, లేదు, ఇది బాస్ ఆర్డర్, ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్తుంది. లిన్ కోపంగా హూ వైపుకు సైగలు చేస్తూ, ఏంటిది, వేరే వాళ్ళతో బట్టలు మార్పించడం ఏంటి, నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అని ముఖం పెడుతుంది. హూ నవ్వుతూ, అంటే వేరే వాళ్ళు నీకు బట్టలు తొడగడం ఇష్టం లేదు అంతేనా అని అడుగుతాడు. లిన్ ఆనంద్ తలూపగానే మనోడు రొమాంటిక్ గా దగ్గరికి వచ్చి, సరే అయితే నేనే స్వయంగా బట్టలు తొడగనా అని అంటాడు. దాంతో లిన్ ఇంకా నెర్వస్ అయిపోయి, నా ఉద్దేశం అది కాదు అని టెన్షన్ పడుతుంది. ఇక ఛాన్స్ దొరికింది కదా అని హెడ్ మేడ్ ని పంపించేసి హూ ఆ డ్రెస్ తనే తీసుకుంటాడు. నేనే నీకు బట్టలు తొడుగుతాను రా, నీ పాత బట్టలు విప్పేస్తా అని అంటూ లిన్ డ్రెస్ జిప్ మెల్లగా తీయడం స్టార్ట్ చేస్తాడు. విపరీతంగా ఉనికిపోతుంటే హూ నవ్వుతూ, నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు, నేనేమైనా నిన్ను తినేస్తానా ఏంటి అని అంటూ కిస్ చేయడానికి చాలా క్లోజ్ గా వస్తాడు. లిన్ టెన్షన్ తో, నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది అని చెప్పి బట్టలు పట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది. హూ వెనక నుండి, నేనేమైనా తోడేళ్ళగా అనిపిస్తున్నానా, ఎందుకంతలా భయపడుతుంది అని అరుస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇద్దరు కార్లో ఆఫీస్ కి వెళ్తుంటారు. అసిస్టెంట్, బాస్, రోడ్డుపై పిచ్చే ట్రాఫిక్ జామ్ ఉంది అని అంటే హూ పర్లేదు మెల్లగా వెళ్ళమంటాడు. కానీ లిన్ మనసులో, నేను టైం కి వెళ్ళకపోతే నా పర్ఫెక్ట్ అటెండెన్స్ బోనస్ పోతుంది అని అనుకుంటూ, కంపెనీ ఇక్కడికి చాలా దగ్గరే కదా బాస్, నేను నడిచి వెళ్తాను అని ఫైల్స్ పట్టుకుని కార్లో నుండి దూకేసి పరిగెడుతుంది. ఆఫీస్ కి రాగానే టైం కి ఐడి కార్డ్ స్కాన్ చేయబోతుంది. కానీ అంతలోనే సాంగ్ అనే ఇంకో అమ్మాయి అడ్డుపడి తన కార్డ్ స్కాన్ చేస్తుంది. దానికి లిన్ కోపంగా, ఏంటిది, నన్ను చెకింగ్ ఎందుకు చేసుకోనివ్వట్లేదు అని అంటే ఆమె పొగరుగా, ఎక్కువ ఎగరకమ్మా, నువ్వు ఆల్రెడీ లేట్ అయ్యావు, అయినా నేనే కొత్త సూపర్వైజర్ ని కాబోతున్నాను, అవ్వగానే నిన్ను క్లీనర్ పోస్ట్ లో పెట్టేస్తా అంటూ ఒక తూర్చగుడ్డ ఆమె ముఖం మీద విసిరి, వెళ్ళి ఆఫీస్ క్లీన్ చేయి అని అంటుంది. అప్పుడే అక్కడికి హూ వస్తాడు. ఏంటి, ఈ కంపెనీలో క్లీనర్స్ ఎవరు లేరా అని సీరియస్ గా అడుగుతూ లిన్ తో, అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చినా లేట్ అయిపోయావు కదా అని టీస్ చేస్తాడు. ఆ తర్వాత సాంగ్ వైపు చూసి, నీకు కంపెనీ క్లీనింగ్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది, కాబట్టి ఇవాళ నుంచి ఆఫీస్ లో టాయిలెట్స్ అన్ని నువ్వే క్లీన్ చేయి అని ఆర్డర్ ఇస్తాడు. అదే ఉడుపు ముఖం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హూ లిన్ వైపు చూసి, నా క్యాబిన్ కి రా అని అంటాడు. లిన్ భయపడుతూ ఆ క్యాబిన్ లోకి రాగానే హూ, నా దగ్గరకు రా అని అంటాడు. ఆమె కాస్త దగ్గరగా వెళ్ళగానే గట్టిగా లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు.
అంటాడు. లిన్ షాక్ అవుతుంది. అంతలోనే మనోడు రొమాంటిక్ గా నువ్వు నన్ను పదే పదే బాస్ బాస్ అని ఎందుకు పిలుస్తున్నావు? అసలు నేను నీకేమవుతాను అని అడుగుతాడు. లిన్ నర్వస్ గా హస్బెండ్ అని అంటే నువ్వు నన్ను ఆఫీస్ లో చాలా అవాయిడ్ చేస్తున్నావు. ఇకపై అస్సలు చేయకూడదు తెలిసిందా అని అంటాడు. లిన్ సరేనని లేవబోతుంటే మళ్ళీ గట్టిగా ఒళ్ళోకి లాక్కొని ఒక బెర్రీ సూప్ బాటిల్ చేతులు పెడతాడు. ఇది తాగు నీ మార్నింగ్ సిక్నెస్ తగ్గిపోతుంది అని చెప్పి ఆమెను గట్టిగా హగ్ చేసుకొని భుజంపై తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. మనసులో ఈ లిటిల్ గర్ల్ ని ఇలా హగ్ చేసుకోవడం నాకు బాగా అలవాటు అయిపోతుంది అని అనుకుంటాడు. లిన్నేమో హనీ మీరు కాస్త ఓవర్ చేయట్లేదు అని అంటే నవ్వి ఆమె లిప్స్టిక్ ని క్లీన్ చేసి కిస్ చేయబోతాడు. ఎగ్జాక్ట్ టైమ్ లో ఆ లియాంగ్ డోర్ నెట్టుకుంటూ లోపలికి వస్తుంది. లిన్ భయంతో హోల్లో నుంచి చటుక్కుని లేచి పక్కకు జరుగుతుంది. లియాంగ్ కోపంతో ఓహో నిన్ను కలవడానికి వెళ్లిన అమ్మాయి ఇదన్నమాట అని గుర్రుమని చూస్తుంది. కూల్ గా లిన్ పర్స్ ఫైల్ అందించి ఆమెను పంపించేస్తాడు. లిన్ బయటికి రాగానే ఒక ఎంప్లాయీ ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు లియాంగ్. వాళ్ళ ఫ్యామిలీకి ఏకైక వారసురాలు. ఫ్యూచర్ లో ఆమెను పెళ్లి చేసుకుంటాడని టాక్ అని చెప్తుంది. దాంతో లిన్ మనసు ముక్కలవుతుంది. ఇక్కడ క్యాబిన్ లో చాలా సీరియస్ గా లియాంగ్ తో ఇకపై నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి రాకు అని వార్నింగ్ ఇస్తాడు. లియాంగ్ నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని కదా, మరి ఆ అమ్మాయి ఎలా వచ్చింది అని అంటే ఆమె విషయం వేరు. నేను ఆమెకే నా ప్రపోజల్ రింగ్ ఇవ్వబోతున్నాను అని చెప్తే లియాంగ్ జలస్ తో సరే నేను ఆమెకు కొలిగ్ గా కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తాను. తన ఇష్టాలు తెలుసుకొని మంచి రింగ్ డిజైన్ చేస్తా అని నాటకాలు ఆడుతుంది. ఆ తర్వాత లియాంగ్ ఆఫీస్ లో అందరికి పరిచయం అవుతుంది. ఎంప్లాయీస్ అందరూ ఆమెను పొగుడుతూ నువ్వు పర్ఫెక్ట్ మ్యాచ్, నువ్వే కాబోయే సూపర్వైజర్ వి అని అంటుంటే లియాంగ్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ నిజం చెప్పకుండా దాచేస్తుంది. అది చూసి లిన్ నిజమే లాంటి పెద్ద సీఈఓకి ఇంత టాలెంటెడ్ అమ్మాయే కరెక్ట్ అని అనుకుంటూ బాధపడుతుంది. అంతలోనే లియాంగ్ ఆఫీస్ లో అందరికి కాఫీ ట్రీట్ ఇస్తుంది. కానీ ఒక కప్పు కాఫీ చూపిస్తూ మనసులో నేను ఇందులో అబార్షన్ టాబ్లెట్స్ కలిపాను. ఈ లిన్ కడుపులో ఉన్న వారసుడు చచ్చిపోవాలి. అప్పుడే నన్ను పెళ్లి చేసుకుంటాడు అని పెద్ద కుట్ర బన్నుతుంది. అంటే ఈ డ్రామాలో బొప్పి ఇవేనమాట. లియాన్ నా కప్పు తెచ్చి లిన్ కి ఇస్తుంటే ఆమె నాకు కాఫీ ఎలర్జీ ఉంది నేను తాగును అని అంటుంది. లియాంగ్ మనసులో నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలిసే అని అంటూ వెంటనే కలర్ మార్చి పర్లేదు నీకోసం స్పెషల్ గా స్ట్రాబెరీ మిల్క్ షేక్ కూడా తెచ్చాను, ఇందులో కెఫెన్ ఉండదు అని ఇస్తుంది. లిన్ అది తీసుకొని తాగబోతుంటే మళ్ళీ వాంతులు వచ్చేలా అనిపించి సారీ నేను దీన్ని తర్వాత తాగుతాను అని పక్కన పెడుతుంది. దాంతో లియాంగ్ వెంటనే దొంగేడుపు స్టార్ట్ చేస్తుంది. గట్టిగా అరుస్తూ నేను నీకు ప్రేమతో మిల్క్ షేక్ ఇస్తే నన్ను అందరి ముందు ఇలా ఇన్సల్ట్ చేస్తావా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని అంటూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. దాంతో ఆఫీస్ ఎంప్లాయీస్ అందరు లిన్ చుట్టూ చేరి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు లేన్, అంత పెద్ద రిచ్ అమ్మాయి నీకు డ్రింక్ ఇస్తే అలా విసిరేస్తావా, లియాంగ్ కి సారీ చెప్పు అని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు అందరూ. లిన్ లోకి తప్పక మిల్క్ షేక్ తాగబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి వచ్చి ఆమె చేతిని ఆపేస్తాడు. లియాంగ్ షాక్ అయ్యి మిస్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ఆ గ్లాస్ పట్టుకుని ఇది చాలా చల్లగా ఉంది అని చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. లిన్ లియాంగ్ అందరికి ట్రీట్ ఇస్తుంది బాస్ అని అంటే సీరియస్ గా అవునా మరి తనెందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే ఆమె నాపి నేను అడిగింది లిన్ని నిన్ను కాదు అని అరిచి ఆ మిల్క్ షేక్ గ్లాస్ ని లియాంగ్ ఇస్తూ దీన్ని నువ్వే తాగు అని అనగానే దానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆఫీస్ లో అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో ఆమె భయపడిపోతూ సైలెంట్ గా కొంచెం తాగుతుంది. వదలకుండా మొత్తం దాగో అని ఆర్డర్ ఇస్తాడు. దాంతో ఆమె వణుకుతూ ఆ మిల్క్ షేక్ మొత్తం తాగేశాను అని చెప్తుంది. వెంటనే లిన్ని తన వెంట ఆఫీస్ రూమ్ కి రమ్మని పిలిచిపోతాడు. ఈ సందులో లియాంగ్ వాష్రూమ్ కెళ్లి పరిగెత్తుకుంటూ వాంతి చేసేసుకుంటుంది. కోపంతో రగిలిపోతున్న లియాంగ్ కి అక్కడ ఇంకో బొప్పి కలుస్తుంది. ఆమె ఇందాక సాంగ్ ఆ బండలు దుడిచే గుడ్డు ఉంటది కదా అది ముఖం మీద ఇసిరెళ్ళిపోతుంది కదా ఆమె ఈమె చేతులు కలిపి లిన్ని దెబ్బకి దెబ్బ తీయాలని అనుకుంటారు. నెక్స్ట్ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక లిన్ డల్ గా నడుచుకుంటూ వచ్చి డైరెక్ట్ కార్ లో కూర్చుంటుంది. కానీ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ఆమెను కార్ లో చూడడంతో లిన్ టెన్షన్ తో అయ్యో ఎవరైనా చూసారేమో అనుకుంటూ కార్ లో పక్కన దాక్కుంటుంటే నవ్వుతూ ఆమె తల నిమురుతూ ఉంటాడు. అంతలోనే ఎంప్లాయీస్ కార్ కి చాలా దగ్గరగా రావడంతో లిన్ భయంతో చటుక్కుని తన తలని ఒళ్ళో పెట్టేసి దాచుకుంటుంది. ఒక్క క్షణం షాక్ అయ్యి ఆమె ఏం చేస్తుందో అర్థం కాక చూస్తుంటాడు. వాళ్ళు వెళ్లిపోయాక ఆమె తల పట్టుకొని పైకి లేపి నువ్వు అసలు ఎవరిని చూసి అంతలా భయపడుతున్నావు, నేను నీ హస్బెండ్ అవ్వడానికి అర్హుణ్ణి కూడా కానా, నన్ను అందరికి చూపించడానికి నీకు అంతా ఎంబారసింగ్ గా ఉందా అని అడుగుతాడు. లిన్ కంపెనీలో డేటింగ్ రూల్స్ ఒప్పుకోవు కదా బాస్, ఒకవేళ దొరికిపోతే నన్ను జాబ్ లో నుంచి ఫైర్ చేస్తారు అని కంపెనీ బాస్ తోనే అంటుంది. ఎడ్డిమోకంది అసిస్టెంట్ ని నిజంగానే మన కంపెనీలో అలాంటి రూల్ ఉందా అని అంటే అసిస్టెంట్ అవును బాస్ ఈ రూల్ పెట్టింది మీరే అని అంటాడు. అంటే ఎడ్డిమోకం నావు కదా ఈయన. వెంటనే రేపటి నుంచి ఆ రూల్ చేంజ్ అయ్యి అని చెప్పి మళ్ళీ ఆ బెర్రీ సూప్ బాటిల్ ఆమెకి ఇస్తాడు. లిన్ షాక్ అయ్యి నాకు మళ్ళీ వాంతులు వచ్చేలా ఉందని మీకెలా తెలిసింది అని అంటే మనసులో ఏం చెప్పమంటావు నా కష్టాలు, నువ్వు గక్కిన ప్రతిసారి నాకు కూడా కక్కొస్తుంది అని అనుకుంటూ పైకి ఎందుకంటే నేను నీ హస్బెండ్ ని నా బేబీస్ కి డాడ్ ని అని చెప్తూ ఆమెను ప్రేమగా నిమురుతాడు. మనసులో ఈ చిన్న బాడీతో నా ముగ్గురు పిల్లల్ని ఎలా మోస్తుందో ఏంటో అనుకుంటాడు. ఇంటికి వెళ్లే దారిలోనే లిన్ కార్లో నిద్రపోతుంది.
అయిపోతుంది. ఏదో కలవరిస్తూ ఉంటుంది నిద్రలో. హూ తనేం మాట్లాడుతుంది అని అడిగితే అసిస్టెంట్, బేబీ లబూబు బొమ్మ గురించి అనుకుంటా బాస్. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకి అది చాలా ఇష్టం. కానీ దొరకడం కూడా చాలా కష్టం అని అంటాడు. హూ నా వైఫ్ కి దొరకందంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండకూడదు. వెంటనే దాన్ని అరేంజ్ చెయ్యి అని ఆర్డర్ ఇస్తాడు. హూ ఆమెను రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టి చాలా ప్రేమగా షూస్ తీసి బ్లాంకెట్ కప్పుతాడు. అంతలోనే ఒక మేడ్ వచ్చి భోజనానికి పిలవబోతుంటే హూ నోటిపై వేలు వేసి, నా వైఫ్ నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆమెకు రెస్ట్ ఇవ్వడానికి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత లిన్ నిద్ర లేవగానే ఆమె క్లాస్మేట్ నుంచి కాల్ వస్తుంది. ఏదో కాలేజ్ గెట్ టుగెదర్ పార్టీ ఉందని రమ్మని పిలుస్తుందన్నమాట. లిన్ ఫస్ట్ వద్దన్నా కూడా బలవంతం చేయడంతో ఫ్రెండ్ ఒప్పుకొని బయలుదేరుతుంది. ఇటు గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో హూ పదే పదే బెర్రీ సూప్ ప్యాక్ చేయించుకుంటుంటే తాతయ్య, రేయ్ నువ్వు రోజు ఈ సూప్ ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని షాక్ అవుతుంటే హూ, మీరు అడగకుండా ప్యాక్ చేయండి, నాకు ఇది చాలా నచ్చింది అని చెప్పి సూప్ తీసుకుని వెళ్తుండగా దారిలో లియాంగ్ ఎదురవుతుంది. హూ ఆమెను పట్టించుకోకుండా వెళ్తుంటే లియాంగ్, నాతో ఎందుకు అంత కోల్డ్ గా బిహేవ్ చేస్తున్నావు, నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. హూ ఆమెకు దూరంగా జరిగి, నా వైఫ్ ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తుంది అని అంటే లియాంగ్ నాటకాలు ఆడుతూ, నేను కేవలం నీకు హెల్ప్ చేయాలని ఆ మిల్క్ షేక్ ఇచ్చాను అని అంటే హూ సీరియస్ గా, లియాంగ్ నీ గురించి నాకు బాగా తెలుసు, ఎవరైనా డ్రింక్ తాగనంత మాత్రాన ఏడ్చే టైప్ మాత్రం నువ్వు కాదు. ఆ డ్రింక్ నువ్వు స్పెషల్ గా లిన్ కోసమే ప్రిపేర్ చేసావు కదా అని అడిగితే అది భయపడిపోతూ, నువ్వేదో నేను అందులో పాయిజన్ కలిపినట్టు మాట్లాడుతున్నావు, ఆ డ్రింక్ నేను కూడా తాగాను కదా, నేను ఎంత బాగున్నానో చూడు అని అంటే హూ ఆమె కళ్ళల్లోకి చూసి, నీకు బాగా తెలుసు లియాంగ్, నేను 18 ఏళ్ళకి ఈ కంపెనీ మొత్తాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. నా డేగ కళ్ళ నుంచి ఏది తప్పించుకోలేదు. నువ్వు నా లిన్ ని ప్రాబ్లం లోకి నెట్టాలని చూసావు, ఇది నాకు అస్సలు నచ్చలేదు అని వార్నింగ్ ఇస్తాడు. లిన్ భయపడిపోతూ, ఐఎమ్ సో సారీ అని అనగానే హూ ఆమె చేయి విదిలించుకొని, నన్ను కాదు నువ్వు ఆమెకి చెప్పాలి అని అంటే ఆమె, సరే నేను లిన్ కి సారీ చెప్తాను అని అన్నంతో హూ, అయితే ఇప్పుడే నాతో రా, తనకి సారీ చెప్తావు కదా, ఏంటే రావా అని గట్టిగా అడిగేసరికి ఆమె సరే అంటుంది. నెక్స్ట్ సీన్ లో కాలేజ్ గెట్ టుగెదర్ పార్టీ జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఆ పాత సూపర్వైజర్ బొప్పి కూడా వస్తుంది. లిన్ ని చూసి, ఇది ఇక్కడ ఎవరి చేతిలో అయినా దెబ్బలు తినడానికి వచ్చిందా ఏంటి అని అనుకుంటుంది. కానీ మిగతా క్లాస్మేట్స్ అందరూ లిన్ డ్రెస్ చూసి, ఆమె వేసుకున్న డ్రెస్ లిమిటెడ్ ఎడిషన్, దాని కాస్ట్ కనీసం 1 మిలియన్ ఉంటుంది, కానీ తను చాలా పేదది కదా, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని గుసగుసలాడుకుంటారు. అంతలోనే లిన్ ఫ్రెండ్ అలాగే టీచర్ అక్కడికి రావడంతో అందరూ కూర్చొని తింటుంటారు. కానీ సడన్ గా లిన్ కి కడుపులో చాలా నొప్పి వస్తుంది. అది చూసి టీచర్, నీకు ఒంట్లో బాలేదు, ఇంట్లో డ్రాప్ చేస్తానని ఆమెను పట్టుకొని బయటికి తీసుకెళ్తుంటాడు. కట్ చేస్తే ఇటు కార్ డ్రైవ్ చేస్తున్న హూకి కూడా సడన్ గా కడుపులో భయంకరమైన నొప్పి వస్తుంది. దాంతో అతను గట్టిగా కార్ బ్రేక్ వేస్తాడు. పక్కనే ఉన్న లియాంగ్ చూసి, ఏమైంది నీకు అని అంటే హూ ఇమ్మీడియట్ గా డాక్టర్ కి కాల్ చేసి, త్వరగా మా ఇంటికి వెళ్లి నా వైఫ్ ని చెకప్ చేయించండి, తనకి పెయిన్ వస్తుంది అని చెప్తాడు. కానీ లిన్ ఇంట్లో లేదు, కాలేజ్ పార్టీకి వెళ్ళిందని తెలియగానే కార్ ని స్పీడ్ గా తిప్పి కాలేజ్ వైపు బుల్లెట్ లో దూసుకుపోతాడు. హూ అక్కడికి వచ్చేసరికి ఒక పర్సన్ లిన్ ని పట్టుకొని నడిపించుకుంటూ తీసుకురావడం చూస్తాడు. అది చూసి మన హీరో గారికి విపరీతమైన కోపం, జలస్ అన్ని వచ్చేస్తాయి. కానీ పక్కనే ఉన్న లియాంగ్ మాత్రం మనసులో తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ టీచర్ లిన్ తో, నేను నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేయనా అని అంటే హూ మధ్యలోకి వచ్చి, ఆ అవసరం ఏం లేదు, నువ్వేం వర్రీ అవ్వకు అని అంటాడు. టీచర్ మీరెవరు అని అడగబోతుంటే హూ చెప్పక ముందే లిన్ టెన్షన్ తో, ఇతను మా బాస్ అని చెప్పేసరికి మనోడికి మండుతుంది. హూ ఆ టీచర్ ని, నువ్వెవరు అని అంటే, నేను ఈమె హై స్కూల్ టీచర్ ని అని పరిచయం చేసుకుంటాడు. హూ ఇమ్మీడియట్ గా హ్యాండ్ షేక్ ఇచ్చి, అయితే అందరం కలిసి డిన్నర్ చేద్దాం రండి అని అంటాడు. లిన్, వద్దు బాస్, నాకు ఆకలిగా లేదు అని అంటున్నా కూడా వినకుండా హూ అందరిని రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో నలుగురు కలిసి కూర్చుని ఉంటారు. లియాంగ్ కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తూ, లిన్ మీ టీచర్ చాలా యంగ్ గా కరెక్ట్ గా నీ ఏజ్ లాగే ఉన్నారే అని అంటే లిన్, అవును మా టీచర్ చాలా ఇంటెలిజెంట్, ఎన్నో రీసెర్చ్ పేపర్స్ కూడా రాశారు అని పొగుడుతుంటుంది. అంతలోనే ఆ టీచర్ లిన్ కి జ్యూస్ ఇస్తుంటే హూ తట్టుకోలేక, ఈ టీచర్ కి తన స్టూడెంట్ మీద కాస్త ఎక్కువ కేరింగ్ ఉన్నట్టుంది అని అంటాడు. టీచర్ నవ్వి, నాకు లిన్ అంటే చాలా ఇష్టం అని అనడంతో లిన్ కి గొంతులో వెలకాయ పడ్డట్టు అవుతుంది. హూ జలసీతో, నా మనుషుల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్ గా చెప్తాడు. ఈ లియాంగ్ నాటకాలు ఆడుతూ హూకి అంటుకుంటూ, అంత కోప్పడుకు, లిన్ భయపడుతుంది అని అంటుంది. హూ కోపంగా ఆమెను పక్కకు తోసేసి, ఏం మాట్లాడినా కాస్త దూరంగా ఉండి మాట్లాడు, నాతో ఇలా అతుక్కుని ఉండడం ఆపు, చూసేవాళ్ళు నువ్వు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావు అనుకుంటారు అని అందరి ముందే ఇన్సల్ట్ చేస్తుంటాడు. లియాంగ్ కవర్ చేస్తూ, సారీ, ఆ రోజు జరిగిన దానికి నన్ను నేనే పనిష్ చేసుకుంటున్నాను అని డ్రింక్ తాగుతుంది. లిన్ మనసులో, ఇది ఇంత సడన్ గా సారీ ఎందుకు చెప్తుంది అని డౌట్ పడుతుంటే అంతలోనే టీచర్, లిన్ నువ్వు ఎక్కడ ఉంటావు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఈ లియాంగ్ ఏమో సందులో సడేమియా అనుకుంటూ మంది ఎక్కువైనట్టు నటిస్తూ హూ పై పడిపోతుంటే టీచర్, మిస్టర్ హూ మీరు లియాంగ్ ని తీసుకెళ్ళండి, నేను లిన్ ని డ్రాప్ చేస్తా అని అంటాడు. హూకి మండి, అసలు నీకు తెలుసా నీ స్టూడెంట్ ఎక్కడ ఉంటుందో అని అరుస్తాడు. లిన్ మనసులో, నేను హూ ఇంట్లోనే ఉంటున్నానని ఈ టీచర్ కి ఎలా చెప్పాలి అని అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. టీచర్ ఆమె వెనకాలే వెళ్తుంటే హూ కూడా లియాంగ్ ని విదిలించుకొని వాళ్ళ వెనకాలే పరిగెడతాడు. బయట లిన్ టీచర్ కి థ్యాంక్స్ చెప్పి నేను వెళ్తానని అంటే టీచర్,
నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అంటే లిన్ నాకు ఆల్రెడీ పెళ్ళైంది అని షాక్ ఇస్తుంది. దాంతో ఆ టీచర్ అయ్యో నేను ఒక స్టెప్ వెనక పడిపోయానన్నమాట అని ఆమెను టచ్ చేయబోయి ఆగుతాడు. ఆ తర్వాత చీకటి గదిలో కూర్చొని ఉంటాడు. లిన్ మెల్లగా ఇంట్లోకి రాగానే సడన్ గా లైట్స్ ఆన్ అవుతాయి. హూని చూసి ఆమె సుస్సు పోసుకుంటూ మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు? మీరు లియాంగ్ ని డ్రాప్ చేయడానికి వెళ్లారు కదా అని అంటే నేను తన్ని డ్రాప్ చేయలేదు అని సీరియస్ గా చూస్తాడు. లిన్ టాపిక్ డైవర్ట్ చేస్తూ స్నానానికి వెళ్ళబోతుంటే ఆమెను గట్టిగా లాగి సోఫాలో పడేస్తాడు. లిన్ చాలా లేట్ అయింది నన్ను వదలండి అన్కంఫర్టబుల్ గా ఉంది అని అంటే అసలు ఆ టీచర్ కి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్పు అని నిలదీస్తాడు. లిన్ ఏం లేదు అని అన్నా కూడా ఆమె చెవి దగ్గరకు వచ్చి మరి మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని రొమాంటిక్ గా అడుగుతాడు. లిన్ నర్వస్ గా నువ్వు నా హస్బెండ్ వి అని అనగానే ఆమె ఫేస్ పట్టుకొని కిస్ చేయబోతాడు. కానీ లిన్ ముఖం పక్కకు తిప్పుకోవడంతో హూకి ఇంకా ఈగో హట్ అయ్యి తన స్పెక్స్ తీసి అవతల పారేస్తాడు. నేను నీ హస్బెండ్ ని నన్ను కిస్ చేయి అని ఆర్డర్ వేస్తాడు. లిన్ భయపడుతూ కాస్త క్లోజ్ గా వచ్చి కిస్ చేయగానే జలసితో పగతో రెచ్చిపోయి ఆమె లిప్స్ ని గట్టిగా బైట్ చేస్తూ చాలా వైల్డ్ గా ఫోర్స్ఫుల్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమెను అలానే కిస్ చేస్తూ గాల్లోకి లేపి ఒళ్ళోకి తీసుకొని బెడ్రూమ్ లోకి మోసుకెళ్తాడు. లిన్ కి ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా బెడ్ పై పడేసి మెల్లగా ఆమె డ్రెస్ విప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు పిచ్చ ప్యాషనెట్ తో ఒకరికొకరు కిస్ చేసుకుంటూ రొమాన్స్ లో మునిగిపోతారు. అంతలోనే లిన్ ఆపి బాస్ పెళ్ళంటే నీతో పడుకోవాలని నువ్వు ముందే చెప్పలేదు కదా అని అంటుంది. నవ్వి మిసెస్ నీ హస్బెండ్ హెల్త్ చాలా బాగుంది కాబట్టి భర్తగా నీ డ్యూటీని సక్రమంగా నెరవేర్చు. ఇంకో విషయం ఇకపై నన్ను బాస్ అని పిలవద్దు నా పేరు పెట్టి పిలు అని చెప్పి ఆమెను ఇంకా దగ్గరకు లాక్కుంటాడు. తన చేతిని ఆమె స్కర్ట్ లోకి పెట్టబోతుంటే లిన్ ఆపి ప్లీజ్ కాస్త ఆగండి లేకపోతే లోపల బేబీకి దెబ్బ తగులుతుంది అని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో తన బట్టలు కూడా విప్పేసి నేను చాలా జాగ్రత్తగా జెంటిల్ గా చేస్తాను అని చెప్పి ఆమె చేతులు వెనక్కి లాగి గట్టిగా హక్ చేసుకుని ఆమె బెల్లిపై కిస్ చేస్తూ ఆ రాత్రి ఇద్దరు ఒకటైపోతారు. మార్నింగ్ లేచేసరికి లిన్ కి పాపం నడుం మొత్తం పిచ్చ నొప్పొస్తుందా అబ్బా చాలా మెల్లగా చేస్తాను అని చెప్పి నా నడుం విరగ్గొట్టేశాడు అని తిట్టుకుంటుంది. అంతలోనే మెయిడ్ వచ్చి బాస్ మీకోసం బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్తా లిన్ రెడీ అయి బయటికి రాగానే అక్కడ ఒక ట్రోఫీ కనిపిస్తుంది. ఇదేంటో తెలుసా అని అంటే లిన్ చదివి యానిమల్ ఫిజియాలజీ కాంపిటీషన్ ఛాంపియన్ వావ్ అమేజింగ్ అని అంటే స్టైల్ గా థ్యాంక్ యూ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు అని అంటే లిన్ షాక్ ఇది మీద అని అంటే ప్రౌడ్ గా అవును నేను ఇలాంటి కాంపిటీషన్స్ ఏమో గెలిచాను బోలెడు రీసెర్చ్ పేపర్స్ కూడా రాశాను ఇప్పుడు తెలిసిందా నీ హస్బెండ్ ఎంత జింగో అదే అమేజింగో అని చెప్పి సరే నిన్ను ఆఫీస్ లో డ్రాప్ చేస్తాను రా అని తీసుకెళ్తాడు. ఆఫీస్ కి వెళ్ళాక లిన్ సామాన్లు తెచ్చుకోవడానికి స్టోర్ రూమ్ కి వెళ్తుంది. కరెక్ట్ గా చూసి సాంగ్ ఆమెను బయట నుంచి లాక్ చేసేస్తుంది. వెంటనే ఒక కిడ్నాపర్ వచ్చి లిన్ ని నోరు నొక్కి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాడు. వాళ్ళు లిన్ ఇంకొకరికి అమ్మడానికి ప్లాన్ చేస్తుంటే లిన్ గట్టిగా నన్ను వదలండి నేను గ్రూప్ ప్రెసిడెంట్ పిల్లలతో ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని అరుస్తుంది. కానీ ఆ గుండెలు నవ్వుతూ ప్రెసిడెంట్ నీలాంటి ఒక చిన్న ఎంప్లాయ్ ని ఎందుకు కేర్ చేస్తాడు ఆయన కాబోయే వైఫ్ లియాంగ్ అని చెప్తారు. ఇటు ఆఫీస్ లో ఉన్న హూకి సడన్ గా కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. లిన్ ఏదో ప్రాబ్లం లో ఉందని అబ్జర్వ్ చేసి వెంటనే లిన్ ఎక్కడుందో వెతకండి అని ఆర్డర్ వేస్తాడు. అక్కడ గుండె లిన్ ని టచ్ చేయబోతుంటే ఆమె గట్టిగా వాడి కాళ్ళ మధ్యలో దాన్ని తప్పించుకొని పరిగెడుతుంది. కానీ గుండాలందరూ ఆమెను వెంటాడి కాళ్ళు పట్టుకొని కిందకి లాగేస్తారు. లిన్ భయంతో గట్టిగా అరుస్తున్నప్పుడే ఎగ్జాక్ట్ టైం కి అక్కడ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి సాక్షాత్ యముళ్ళ ఎంట్రీ ఇస్తాడు. ఎదురుగా ఆమెకు జరుగుతుంది చూడగానే రగిలిపోతూ వచ్చి ఆ గుండాను రేంజ్ లో దాన్ని అవతల బారేస్తాడు. స్పీడ్ గా తన బ్లేజర్ తీసి భయంతో వణికిపోతున్న లిన్ పై కప్పి భయపడుకు బేబీ నేను వచ్చేసాను అని అనగానే లిన్ ఏడుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. హూనే స్వయంగా వచ్చేసరికి ఆ గుండా భయంతో తన చంపలే వాయించుకుంటాడు. అటు సాంగ్ కూడా కాళ్ళపై పడి నన్ను క్షమించండి అని ఏడుస్తుంది. మనోడు ఆబ్వియస్లీ కనికరించడు. వెంటనే వాళ్ళని చంపి పారేయమని బాడీ గార్డ్స్ కి ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత లిన్ చేతికి చాలా మెల్లగా మందు రాస్తూ చాలా జాగ్రత్తగా రాస్తాను బేబీ అని అంటుంటే లిన్ డాక్టర్ ని రాయనివ్వచ్చు కదా బాస్ అని అంటే అసిస్టెంట్ మధ్యలో దూరి మేడం మీకు తెలీదు వచ్చిన డాక్టర్ మగాడు కాబట్టి బాస్ ఏ మగవాడు కూడా మీ దరిదాపుల్లో రాకూడదని ఆర్డర్ వేశారు అని చెప్తుంటే కోపంగా రేయ్ నువ్వు నోరు మూస్తావా అని అనడంతో అసిస్టెంట్ నోరు లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. బాధగా ఇదంతా నా వల్లే జరిగింది నిన్ను నా కళ్ళ ముందు నుండి ఇక నుంచి అస్సలు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది అని అంటాడు. అంతలో అసిస్టెంట్ బాగా దెబ్బలు తిని ఉన్న సాంగ్ నీడ్చుకుంటూ తెచ్చి కింద పడేసి చెప్పు నిన్ను ఇదంతా ఎవరు చేయమన్నారు అని అడిగితే అది లియాంగ్ పేరు చెప్పదు. ఎందుకంటే లియాంగ్ ముందే బెదిరిస్తుంది కదా. దాంతో ఆమె ఏడుస్తూ నేను జల్సీతో ఇదంతా చేశాను నేను టాప్ యూనివర్సిటీలో చదువుకున్నాను కానీ ఈ విలేజ్ అమ్మాయి నాకంటే పైకి ఎలా ఎదుగుతుంది అని బొప్పిషకలు చేస్తుంటే కోపంగా నో
నోర్ముయ్, విలేజ్ అయితే ఏంటి, నా వైఫ్ పర్ఫెక్ట్ అని అరుస్తాడు. ఇక అసిస్టెంట్ ఆమె జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకెళ్తాడు. లిన్ తో నువ్వు కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకో అని చెప్పి ఆఫీస్ మీటింగ్ వెళ్తాడు. లిన్ విల్లా ఎంత పెద్దగా ఉందో చూస్తూ తిరుగుతుండగా పొరపాటున వెనక్కి తిరిగి మీటింగ్ రూమ్ లోకి దూరిపోతుంది. అక్కడ అంతమంది బోర్డు మెంబర్స్ ని చూడగానే ఆమె ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతూ ఫేస్ దాచుకుంటుంది. లియాంగ్ మనసులో ఇది మీటింగ్ ని డిస్టర్బ్ చేసింది, ఇక దీనిపై విరుచుకు పడతాడు అని ఎగ్జైట్ అవుతుంది. కానీ వెంటనే లేచి వచ్చి తన బ్లేజర్ తీసి లిన్ కి కప్పి బోర్డు మెంబర్స్ తో మీరంతా చూసారు కదా, ఇది నా పర్సనల్ మ్యాటర్, మీటింగ్ ఇక్కడితో ఎండ్ చేయండి అనేసి అందరిని పంపించేస్తాడు. లిన్ ఏదో చెప్పబోతుంటే ఆమెను గట్టిగా లాగి మీటింగ్ రూమ్ లోనే కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎంతైనా మనోడు చాలా రొమాంటిక్ స్టార్ కదా. తన బ్లేజర్ తీసి పక్కన పారేసి వైల్డ్ గా కిస్ చేస్తూ ఆమెను ఎత్తి టేబుల్ పైన కూర్చోబెట్టి మళ్ళీ కిసెస్ తో కురిపిస్తాడు. లిన్ ఆపి బాస్ ఇది మీటింగ్ రూమ్ కదా అని అంటే తన గ్లాసెస్ తీసి పక్కన పెట్టి ఈ ఇల్లు మొత్తం నాదే, మనం ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని రొమాన్స్ లో కంటిన్యూ అయిపోతాడు. ఇటు లిన్ నిద్ర లేచేసరికి నడుము నొప్పితో పాపం విలవిల్లాడుతుంది. అయినా సరే ఆమె ఒక ఇన్వెస్టర్ ని కలవడానికి బార్ కి వెళ్తుంది. కానీ మెంబర్షిప్ కార్డ్ లేదని చెప్పి సెక్యూరిటీ లోపలికి రానివ్వరు. దాంతో మేడం గారు లోపలికి వెళ్ళడం కోసం ఒక బార్ గర్ల్ లాగా గెటప్ మార్చేసి వేరే వాళ్ళతో కలిసి సీక్రెట్ గా వెళ్తుంది. కరెక్ట్ గా అదే బార్ లో కూడా తన ఫ్రెండ్స్ తో ఉంటాడు. ఒక అమ్మాయి వచ్చి కి డ్రింక్ ఆఫర్ చేయగానే అతను చీదరించుకొని పంపించేస్తాడు. అది చూసి ఫ్రెండ్స్, ఏంటి బ్రో నువ్వే అమ్మాయిని పట్టించుకోవు, ఇంత ఐస్ లా ఉంటే ఎలా, అసలు ఏ అమ్మాయి నీ మనసు గెలుచుకుందో కానీ మాకు నమ్మ బుద్ధే కావట్లేదు, ఏదో ఒక రోజు మాకు కూడా పరిచయం చెయ్యి అని అంటారు. నవ్వి తను చాలా పద్ధతి గల అమ్మాయి, ఇలాంటి బార్స్ కి అస్సలు రాదు అని అంటుంటాడు. బట్ ఎగ్జాక్ట్ టైమ్ లో పక్కన లిన్ వెళ్తుంటే ఒక తాగుబోతు గుండావని పట్టుకుంటాడు. లిన్ నన్ను వదులు అని అరుస్తుంది. ఆ వాయిస్ వినగానే ఈ వాయిస్ ఎక్కడో ఇన్నట్టుందే అని అలర్ట్ అవుతాడు. ఆ గుండా లిన్ తో ఇక్కడ ఎవరు నన్నేం చేయలేరు అని హడావిడి చేస్తుంటే లిన్ వాని నెట్టేసి పరిగెట్టి కరెక్ట్ గా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి డైరెక్ట్ గా గుండెల్లో దూరిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ ఎవరికి ఇంత ధైర్యము, హూనే ఢీ కొట్టారా అని అరుస్తుంటే లిన్ భయంతో ఫేస్ దాచుకుంటుంది. ఆ గుండె లోపలికి వచ్చి లిన్ ని తాకబోతుంటే నీ చెయ్యి దూరం పెట్టు లేదంటే నరికేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. లిన్ మనసులో అయ్యో ఈ గెటప్ లో నన్ను చూస్తే నా పరువు పోతుంది అని అనుకుంటుంది. ఆమెను పక్కకు జరిపి ముఖం పైకెత్తు అని అంటాడు. లిన్ కళ్ళు గట్టిగా మూసుకొని మేబీ మేకప్ లో నన్ను గుర్తుపట్టలేదులే అని యాక్టింగ్ చేస్తుంటే నవ్వి ఏంటి నీ ఎంజాయ్మెంట్ ఇంకా అవ్వలేదా, ఇంకా మజా చేయాలా అని అనగానే లిన్ కి తను దొరికిపోయానని అర్థమై డ్రెస్ సర్దుకుంటుంది. వెంటనే తన బ్లేజర్ తీసి ఆమె కప్పి సోఫాలో కూర్చోబెడతాడు. ఆ తర్వాత గుండా వైపు చూసి నా పిల్లపై చెయ్యి వేయడానికి నీకెంత ధైర్యం రా అని అరుస్తాడు. ఆబ్వియస్లీ వాడు కూడా కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నా కూడా క్షమించడు. లిన్ వైపు చూసి ఇప్పుడు హ్యాపీనా అని అంటే లిన్ నాకు కొంచెం పనుంది బాస్ అని పారిపోబోతుంటే ఆమెను చెయ్యి పట్టుకుని లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయవా అని అంటే లిన్ నేను ఇక్కడికి ఇన్వెస్టర్ ని కలవడానికి వచ్చాను బాస్ అని అంటుంటే మనోడు ఇన్వెస్టర్ నా లేక బార్ లో వేరే అబ్బాయిని కలవడానికా, బేబీ నీకు ఈ మధ్య ధైర్యం బాగా ఎక్కువైంది అని చెప్పి వెంటనే ఆ ఇన్వెస్టర్ ని లోపలికి పిలిపిస్తాడు. నువ్వు కలవాలనుకుంటున్న ఇన్వెస్టర్ ఇతనే అని చెప్పి నా వైఫ్ నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పగానే ఆ ఇన్వెస్టర్ భయంతో లిన్ ముందొంగి నమస్కారం పెట్టి చెప్పండి మేడం సదా మీ సేవలో అని అంటాడు. దాంతో లిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ముందు తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కదా. ఆ తర్వాత లిన్ ఆ ఇన్వెస్టర్ కి తన ప్రాజెక్ట్ ఫైల్ చూపిస్తుంటే మాత్రం కళ్ళ ఆర్పకుండా నాన్ స్టాప్ గా తన వైఫ్ నే చూస్తూ ఉండిపోతాడు. అతను ఆ ప్రాజెక్ట్ చూసి చాలా బాగుంది మిస్టర్ నీకు చాలా వండర్ఫుల్ వైఫ్ దొరికింది, ఇంతకాలం ఎందుకు దాచావు అని మెచ్చుకుంటూ లిన్ ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఓకే చెప్తాడు. లిన్ హ్యాపీగా చూసారా బాస్ ఫైనల్ గా నాకు అప్రూవల్ వచ్చేసింది అని అంటుంటే ఆమెను దగ్గరకు లాక్కొని నీకెవరి అప్రూవల్ అవసరం లేదు బేబీ, నువ్వు ఆల్రెడీ బెస్ట్, అయినా ఈ గ్రూప్ మొత్తం నీదే కదా అని చెప్తాడు. అంతే ఆమెను ఇంటికి తీసుకొచ్చి మేడ్ ని పిలిచి ఫస్ట్ త్వరగా మేకప్ రిమూవర్ తీసుకురా అని ఆర్డర్ వేసి లిన్ ని సోఫాలోకి లాగి కూర్చోబెడతాడు. లిన్ మీరు ఇంకా నాపై కోపంగా ఉన్నారా అని అడిగితే మరి నీకేమనిపిస్తోంది, ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా అర్ధరాత్రి వేళ అలాంటి బార్కి వెళ్తావా అని అంటూ ఆమె చెవుల్ని గిల్లుతాడు. లిన్ హనీ నన్ను క్షమించు అని బ్రతిమలాడుతుంటే కరెక్ట్ గా అదే టైం కి వాళ్ళ తాతయ్య నానమ్మ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి షాక్ అవుతారు. కూడా చట్టుకుని లిన్ వదిలేస్తాడు. లిన్ మనసులో అయ్యో దేవుడా ఎంత ఎంబారసింగ్ మూమెంట్ లో వీళ్ళకి దొరికిపోయానే అని ముఖం దాచుకుంటుంది. కానీ వాళ్ళ నానమ్మ వాళ్ళని చూసి ఈ అమ్మాయి ఎంత క్యూట్ గా ఉందో, ఏమమ్మాయి నువ్వు ఇప్పుడే నా మనవన్ని హస్బెండ్ అన్నావు కదా అని అడుగుతుంది. లిన్ అవునని తలూపగానే నానమ్మ చెవి పట్టుకొని ఒరేయ్ మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావా, ఇంత ఇంపార్టెంట్ విషయం దాస్తావా వెధవా అని తిడుతుంది. నానమ్మ తట్టుకు తన్ని భయపెట్టకు అని అంటుంటే వాళ్ళ తాతయ్య కూడా ఫుల్ హ్యాపీగా పదండి పదండి ఈ రోజు డ్రింక్ చేసి పార్టీ చేసుకుందాం అని అంటాడు. తాతయ్య నీకు డయాబెటిస్ ఉంది అని గుర్తు చేస్తే తాతయ్య ఉంటే ఏమైందిరా, ఇప్పటికీ నా మనసు కుదిటి పడింది, ఇక నేను ఎప్పుడు టపాగట్టినా పర్వాలేదు అని ఆమె చేయి పట్టుకుంటాడు. కానీ నానమ్మ తన్ని పక్కకు నెట్టేసి ఇది నా ముద్దుల మనవరాలండోయ్, ఏమ్మా పిల్ల నువ్వు చాలా
అందంగా ఉన్నావు. ఈ నా కొడుకుని అస్సలు వదలొద్దు. వీడికి అన్ని బుద్ధులు నేర్పించు. నన్ను నానమ్మ అని పిలు అని అంటుంది. లిన్ నానమ్మ అనగానే ఆమె మురిసిపోతుంది. వాళ్ళ తాతయ్య కూడా నన్ను తాతయ్య అని పిలువమ్మా అని అనగానే లిన్ అలాగే పిలుస్తుంది. దాంతో ఇద్దరు తెగ హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఏమో నా బేబీని పదే పదే భయపెట్టకండి. ఆమె కడుపులో మీ ముగ్గురు మునిమనవళ్ళు పెరుగుతున్నారు అని అసలు విషయం చెప్పగానే వాళ్ళు ఫస్ట్ షాక్ అయితారు. ఆ తర్వాత ఎగిరి గంతులేస్తారు. ముగ్గురా? రేయ్ నీకు లాటరీ తగిలిందిరా. మా మునిమనవళ్ళకి వాటర్ స్కైయింగ్, హార్స్ రైడింగ్, గల్ఫ్ అన్ని మేమే నేర్పిస్తాం. వాళ్ళ కోసం పెద్ద ప్లే గ్రౌండే కట్టిస్తాన్రా అని ఎగ్జైట్ అయిపోతుంటారు. నానమ్మ వెంటనే లిన్ ఒక బ్రాండెడ్ బ్రేస్లెట్ గిఫ్ట్ గా ఇస్తుంది. లిన్ వద్దంటున్నా చేతికి పెట్టేస్తుంది. అదే టైం కి బొప్పిలాడి లోపలికొచ్చి ఈ సీన్ చూసి జలస్ ఫీల్ అవుతుంది. నానమ్మేమో ఈ బ్రేస్లెట్ లిన్ కి భలే సెట్ అయింది కదా అని అంటే అది కుళ్ళు దాచుకుంటూ, అవును ఇది చాలా కాస్ట్లీ, జాగ్రత్తగా దాచుకో లిన్. అయినా తను పల్లెటూరు పిల్ల కదా అని తక్కువ చేసి మాట్లాడుతుంటే నానమ్మ నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావా అని అడిగితే లిన్ అవునంటుంది. ఆమె ఒక్క క్షణం సైలెంట్ అయిపోయి సడన్ గా నవ్వుతూ అరే వా ఇది ఇంకా చాలా మంచిది. పూర్వం ఒక మాస్టర్ నాకు చెప్పారు నా మనవడికి ఒక పల్లెటూరు అమ్మాయితోనే పెళ్ళవుతుందని. ఫైనల్ గా ఆ కల నిజమైంది. ఇక మీ ఇద్దరి జోడీని ఆ దేవుడే రాసి పంపించాడు అని అందంతో ఈ బొప్పి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హూలియాంగ్ వైపుకు తిరిగి నేను నిన్న ఒక రింగ్ డిజైన్ చేయమన్నాను కదా అదైందా అని అంటే ఆమె ఇంకా కొంచెం టైం పడుతుందని అంటే దాన్ని నాకు రిటర్న్ ఇచ్చేయి. నువ్వు వాడే ఈ బొప్పిలాడే యాక్టింగ్స్ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ సాంగ్ ని గుండాల్ని పంపించింది నువ్వే కదా అని అంటాడు. దాంతో ఆ దెబ్బకు భయపడిపోయి మోకాళ్ళపై పడి నన్ను క్షమించండి నా వల్ల తప్పు జరిగింది అని ఏడుస్తుంటే అస్సలు వినడు. ఆమె రోడ్డున పడేలా చేస్తాడు. నెక్స్ట్ లిన్ ని ఆమె మదర్ దగ్గరకు తీసుకెళ్తాడు. ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో లిన్ ఎమోషనల్ గా హగ్ చేసుకుంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి చేతిలో ఆమెకి ఇష్టమైన లబ్బుబ్బు బొమ్మ పట్టుకొని నిలబడి ఉంటాడు. ఈ లబ్బుబ్బు బొమ్మ ఏంటో తెలియదు కానీ దాని పేరు లబ్బుబ్బునే. లిన్ హ్యాపీగా వావ్ ఈ బొమ్మ ఎంత క్యూట్ గా ఉందో, నాకు ఇది ఇష్టమని మీకు ఎలా తెలిసింది అని అంటే అప్పుడు అందరి ముందు మోకాళ్ళపై కూర్చొని ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఒక జంబలగడి పంప జరుగుతుంది. నువ్వేం ఫీల్ అవుతున్నావో నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. నా లైఫ్ లాంగ్ నేను నీతోనే బ్రతకాలి అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అఫీషియల్ గా ప్రపోజ్ చేస్తాడు. ఈ ఇద్దరు ముసలోళ్ళు కూడా త్వరగా ఎస్ చెప్పేయమ్మా అని చీజ్ చెప్తుంటే లిన్ అవుతూ ముందు నా మేకప్ రిమూవ్ చేసుకునే టైం అయినా ఇవ్వాల్సింది హనీ. ఇప్పుడు నేను ఎంత అగ్లీగా ఉన్నానో చూడు అని అంటుంది. వెంటనే ఆమెను గట్టిగా హక్ చేసుకుంటే అందరూ నవ్వేస్తారు. అలా కొన్ని నెలలు గడుస్తుంది. లిన్ ఇప్పుడు కంప్లీట్ డెలివరీ టైమ్ లో ఉంటుంది. ఆమె కోసం స్వయంగా వంట చేసి మరీ తీసుకొస్తూ ఉంటాడు. అది తిని లిన్ టేస్టీగా ఉందనడంతో మనవడికి ఏం పనుంది రొమాంటిక్ గా ఆమెను కిస్ చేయడానికి దగ్గరగా వస్తాడు. కానీ ఎగ్జాక్ట్ టైం కి ఆమెకి కడుపులో పిచ్చ నొప్పొస్తుంది. ఈ పెయిన్ వల్ల కి కూడా నొప్పొస్తుంది. లిన్ గట్టిగా బాస్ బేబీస్ బయటకు వచ్చేస్తున్నారు అని అరుస్తుంటే టెన్షన్ తో హెల్ప్ కోసం కేకలు పెడుతుంటాడు. ఇమ్మీడియట్ గా లిన్ ని డెలివరీ రూమ్ కి తీసుకెళ్తారు. ఆ నొప్పిని భరిస్తూ కూడా పక్కనే విలవెల్లాడుతూ ఉంటాడు. లిన్ నాకు చాలా పెయిన్ గా ఉంది బాస్ అని అరుస్తుంటే ఆమె చేయి పట్టుకుని నేనెప్పుడు నీతోనే ఉంటాను అని ధైర్యం చెప్తాడు. లిన్ తన పూర్తి శక్తితో పుష్ చేయగానే ముగ్గురు బేబీస్ ఏడ్పు వినిపిస్తుంది. లిన్ కళ్ళు తెరిచి బేబీస్ ఎలా ఉన్నారు అని అంటే నాకు తెలీదు అంటాడు. లిన్ ఏంటి మీరు పిల్లల్ని చూడ్డానికి కూడా వెళ్ళలేదా అని అంటే బుంగముద్దు పెట్టి ఆ పిల్లల వల్లే కదా నువ్వు అంత నరకం అనుభవించావు, నేను అందుకే వాళ్ళని చూడను అని అలిగి చెప్తాడు. అలా అనకూడదు హనీ అని అంటుంది. ఆ తర్వాత మెయిడ్స్ ముగ్గురు పిల్లల్ని ఉయ్యాలో ఊపుతుంటే లిన్ వచ్చి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. అంతలోనే మనోడు అక్కడికి రాగానే లిన్ హనీ నువ్వు మెల్లగా మాట్లాడు బేబీస్ కి డిస్టర్బ్ అవుతుంది అని అంటుంటే జల్సీగా ఛీ ఈ బేబీస్ వచ్చాక నువ్వు రోజంతా వాళ్ళతోనే ఆడుకుంటున్నావు, నీ పెద్ద బేబీని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి తన స్పెక్స్ తీసి పాకెట్ లో పట్టుకుని లిన్ని చటక్కునెత్తేసుకుంటాడు. లిన్ని ఏం చేస్తున్నారు అని అంటే నవ్వుతూ ముందు నీ అసలు బేబీని కాపాడు ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం అని అంటాడు. లిన్ని రోజు నేను బేబీస్ తోనే పడుకుంటాను అని అంటే నో 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 ఈ రాత్రి నువ్వు నాతోనే పడుకోవాలి అని చెప్పి ఆమెను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా జలుబుని ఇగ్నోర్ చేసి మిగతావన్నీ ఫార్వర్డ్ అయిపోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.